So well guys, last class lo manam capital gain start chesam. So introduction basic tax rates కూడా discuss chesam and capital gains discuss chesam. Then move on to the next concept. Capital gains lo almost charging section like normal 45 subsection 1 series, capital gain computation 48, 50 and 45 subsection 1A, all 45 series and sections manam discuss chesam. Okay. So then move on to the next concept, ULIPs, unit linked insurance policies. So unit linked insurance policies ante enti manaki in general, in addition to that, in addition to insurance policy, and you will get investment also, ante hybrid policy, investment plus life insurance rendu kalpuన్న పాలసీని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీగా మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో మేజర్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఇంతకుముందు ఉన్న థియరీ ఏంటంటే నార్మల్ ఇన్సూరెన్స్ పాలసీసే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని కూడా ఎలా ట్రీట్ చేస్తారు, నార్మల్ ఇన్సూరెన్స్ పాలసీస్గానే ట్రీట్ చేస్తారు. అండ్ ఏమన్నా అమౌంట్ మనం విత్డ్రా చేసుకుంటే, ఐ మీన్ మెచ్యూరిటీ అప్పుడు ఏమన్నా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూరిటీ అప్పుడు ఏమన్నా అమౌంట్ వస్తే దట్ ఈస్ ఎగ్జంప్టెడ్ యాక్చువల్లీ 10 subsection 10D కింద, సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D కింద యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన అమౌంట్ కూడా ఎగ్జంప్టెడ్. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, పీపుల్ ఏం చేస్తున్నారు, చాలామంది పీపుల్ అందరు ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. రేదర్ దాన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఒక 1% ఇన్సూరెన్స్ అని ఒక యాడ్ చేసి ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు కదా. అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుద్ది, మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ అసెట్స్ అవుతాయి, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏమవుతాయి, క్యాపిటల్ అసెట్స్ అవుతాయి, వాటిని సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ అప్లై అవుతాయి. అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకుండా యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ మిస్యూజ్ అవుతున్నట్టు కదా. సో అందుకని గవర్నమెంట్ అనేది అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. సో అమెండ్మెంట్ ఏమని తీసుకొచ్చిందంటే, యూలిప్స్ని కూడా ఏంటి గైస్, యూలిప్స్ని కూడా గవర్నమెంట్ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. వాట్ ఎవర్ ట్రీట్మెంట్ అప్లికబుల్ ఫర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్కి ఏదైతే ట్రీట్మెంట్ అప్లై అవుద్దో సేమ్ ట్రీట్మెంట్ ఏం అప్లై అవుద్ది, యూలిప్స్ కూడా అదే ట్రీట్మెంట్ అప్లై అవుద్ది. సో అందుకని యూలిప్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుందంటే, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్కి ఏ ట్రీట్మెంట్ అప్లై అవుద్ది, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 1 year అయితే లాంగ్ టర్ము, క్యాపిటల్ గెయిన్ కూడా 112A కింద క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేయడము, ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అంటే నార్మల్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఏవైతే అప్లై అవుతో సేమ్ యూలిప్స్ కూడా సేమ్ ట్రీట్మెంట్. ఓకే, సేమ్ ట్రీట్మెంట్ మనకి యూలిప్స్ కూడా అప్లై అవుద్ది. అండ్ ఇంతకు ముందని చెప్పాను కదా, ఎగ్జంప్షన్ ఎప్పుడు, పాలసీ టేకెన్ బిఫోర్ 1st February 2021. దిస్ అమెండ్మెంట్ మేడ్ బై ఫైనాన్స్ యాక్ట్ 2021 గైస్, ఫైనాన్స్ యాక్ట్ 2021. అందుకని పాలసీస్ బిఫోర్ 1st February 2001 ముందు తీసుకున్న పాలసీ, గ్రాండ్ ఫాదరింగ్ ఇవ్వాలి కదా మనం డెఫినెట్గా, ఇంతకు ముందు తీసుకున్న పాలసీ దేర్ కంటిన్యూ టు బి గెట్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10D కింద వాళ్ళు హ్యాపీలీ దే విల్ గెట్ ఎగ్జంప్షన్. ఇఫ్ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st February 2021 తర్వాత పాలసీలు తీసుకుంటే ఎన్ని పాలసీలు తీసుకున్నారని చెక్ చేస్తాం. 1 పాలసీయా, మోర్ దాన్ 1 పాలసీయా చూస్తాం. 1 పాలసీ అయితే యు ఆర్ టేకెన్ ఓన్లీ 1 పాలసీ, వీ విల్ చెక్ హౌ మచ్ ప్రీమియం యు ఆర్ పేయింగ్. సార్ యు ఆర్ పేయింగ్ జస్ట్ 2.5 lakhs ప్రీమియం పే చేస్తున్నాం, పర్ పాలసీ ప్రీమియం ఎంత అప్ టు 2.5 lakhs అనుకో, ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ పాలసీ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఓకే, బికాస్ వీ వాంట్ టు ట్యాక్స్ ఓన్లీ రిచ్ యూలిప్స్నే కదా. సో అందుకని అప్ టు 2.5 lakhs ప్రీమియం ఉన్నా నో ప్రాబ్లం. వెన్ ప్రీమియం ఈజ్ మోర్ దాన్ 2.5 lakhs per annum, దెన్ సచ్ యూలిప్స్ కన్సిడర్ టు బి క్యాపిటల్ అసెట్స్గా ట్రీట్ చేస్తారు. అండ్ కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 45 సబ్సెక్షన్ 1B కింద క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తారు. రిజల్టింగ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. దిస్ క్యాపిటల్ గెయిన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. స్టాక్ మార్కెట్లో వచ్చే క్యాపిటల్ గెయిన్ ఉంది కదా, అలాగే వీటిని కూడా ట్రీట్ చేస్తారు. ఈజ్ ఇట్ ఓకే గైస్, అండర్స్టూడ్? అదే మనకి క్యాపిటల్ గెయిన్ మోర్ దాన్, ఐ మీన్ పాలసీ అనేది మీరు మోర్ దాన్ 1 పాలసీ తీసుకుంటే, మోర్ దాన్ 1 పాలసీ తీసుకున్నారు. సో అంటే సేఫర్ ఒక పాలసీ ప్రీమియం 1 lakh, ఇంకో పాలసీ ప్రీమియం 1.5 lakhs, ఇంకో పాలసీ ప్రీమియం 1 lakh. మన వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తుంటారు కదా, మీకు తెలుసు కదా, పర్ పాలసీ 2.5 lakhs అంటే అప్ టు 2.5 lakhsలో చాలా పాలసీలు తీసుకుందాం అనుకుంటారు. అందుకని మీరు ఏం చేస్తారంటే మోర్ దాన్ 1 పాలసీ తీసుకుంటే claim exemption for the policies whose premium does not exceed 2.5 lakhs. Claim exemption under section 1010D for ULIPs whose premium up to
2.5 lakhs. Other ULIPs are considered as a capital asset. అప్ టు 2.5 lakhs వరకు ప్రీమియం ఉన్న పాలసీస్ మనకి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తాం. రిమైనింగ్ పాలసీస్ ఏమవుతాయి మనకి క్యాపిటల్ అసెట్స్గా ట్రీట్ చేస్తాం. గాట్ ఇట్? యా. ఇక్కడ ఒక క్యాపిటల్ గెయిన్ ఎలా కంప్యూట్ చేయాలి అంటే, ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ అవుతుందంటే ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ULIPs అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ULIPs మైనస్ ప్రీమియం పేడ్ టిల్ ద డేట్. ఎంతైతే ప్రీమియం పే చేస్తే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ కాస్ట్. లెస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే ULIPsలో ULIP A పాలసీ A ఉంది. పాలసీ A ఎప్పుడు తీసుకున్నారు? 1/1/2021లో పాలసీ తీసుకున్నారు. 1/1/2021లో పాలసీ తీసుకున్నారంటే 1st February 2001 ముందే కదా. సో ఈవెన్ దో మీరు ప్రీమియం 3 lakhs పే చేసినా సరే స్టిల్ దట్ ఈస్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1010D బికాస్ దిస్ పాలసీ ఈస్ టేకెన్ బిఫోర్ ద అమెండ్మెంట్ తీసుకున్నారు కాబట్టి నో ఇష్యూ. బట్ రిమైనింగ్ పాలసీస్ చూడండి, 1st February 2021, 1/3/2021, 1/4/2021, 1/5/2021. That means all remaining BCDF policies are taken after the amendment. That is the 1st February 2021 తర్వాతే పాలసీస్ తీసుకున్నారు. సో ఇలా పాలసీస్ తీసుకున్నప్పుడు వాటి ప్రీమియం ఎంత పే చేస్తున్నారో చూడండి. 1 lakh ప్రీమియం ఒక పాలసీకి పే చేస్తున్నారు, 1,40,000, 2,50,000, 3 lakhs ఇలా ప్రీమియం పే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు 3 lakhs ప్రీమియం పే చేసే పాలసీ ఉందనుకోండి, డెఫినెట్గా అదేమవుతుంది మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ఇంకా అసలు మనం దాని గురించి డిస్కషనే చేయాల్సిన అవసరం లేదు. ఆ పాలసీ ప్రీమియం 2.5 lakhs ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ పాలసీ ఏమవుద్ది? ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ ఇవి చూడండి, డి పాలసీ ఉంది, సి పాలసీ ఉంది అండ్ బి పాలసీస్ ఉంది. వీటిలో ఎగ్జంప్షన్ దేనికి తీసుకుంటే బెస్ట్ అనేది మనం చూడాలి. కాంబినేషన్ మీరు చూస్తే బి అండ్ సి ఎగ్జంప్షన్ తీసుకోండి, సిని ఏం చేయండి, డీని ఏం చేయండి, ట్యాక్స్ చేయండి, అదొక ఆప్షన్. లేదా డీని ఎగ్జంప్షన్ తీసుకోండి అండ్ బి అండ్ సిని ట్యాక్స్ చేయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా మీకు. ఎందుకంటే హూస్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 2.5 lakhs కదా. ఆప్షన్ 1 ఏంటి? బి అండ్ సి ఎగ్జంప్టెడ్, డి ట్యాక్సిబుల్. ఇంకో ఆప్షన్ ఏంటి? డి అండ్ డి ఎగ్జంప్టెడ్, డి అనేది ఏంటి? ఎగ్జంప్టెడ్. దేని ట్యాక్స్ చేస్తున్నాం? బి అండ్ సిని ట్యాక్స్ చేస్తున్నాం. ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది బెస్ట్ ఆప్షన్ మనకి గైస్? ఏది బెస్ట్ ఆప్షన్ అంటే మీరు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఆప్షన్లో బెస్ట్గా ఉందో చూడండి. 2 lakhs విత్ క్యాపిటల్ గెయిన్ చూడండి, అంటే టోటల్ అమౌంట్ రిసీవ్డ్ మైనస్ ప్రీమియం పేడ్ లెస్ చేస్తే మనకి ఏమొస్తుంది గైస్? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. దేంట్లో క్యాపిటల్ గెయిన్ ఎక్కువ ఉందంటే మనం చూస్తే మనకి బి అండ్ సి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తేనే బెస్ట్ మనకి. ఎందుకని బి అండ్ సి ఎగ్జంప్షన్? బి అండ్ సిలో 2 lakh 4.4 lakhs అంటే టోటల్ 6.4 lakhs ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు కదా. డి ఎగ్జంప్షన్ తీసుకుంటే ఓన్లీ 5.5 lakhs కదా ఎగ్జంప్షన్ గైస్. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అట్ ద బెస్ట్ ఆప్షన్ బి అండ్ సి ఎగ్జంప్టెడ్, డి taxable. Understood? This is ULIPs concept. This is best understanding and simple understanding. Next, after ULIPs, the chart name చెప్పేసాను guys. Yeah. నెక్స్ట్, సో యాక్చువల్గా మనకి షేర్స్ అనేది ఎలా ఉంటాయి? షేర్స్ అనేది మనకి డిమాట్ ఫామ్లో ఉంటాయి. డిమాట్ ఫామ్లో మనకున్నప్పుడు సేల్ చేస్తాం. సేల్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ షేర్స్ ఉన్నాయనుకో, ఒకటి ఈ రోజు కొట్టుకొని ఉంటావు, 2 months బ్యాక్ కొట్టుకొని ఉంటావు షేర్స్, 3 months బ్యాక్ కొని ఉంటావు, 4 months బ్యాక్ కొని ఉంటావు, 1 year బ్యాక్ కొని షేర్స్ అన్నీ పుట్టు కదా నీ డిమాట్ అకౌంట్లో జీరోదాలో చూసినప్పుడు ఎలా ఉంటాయి? ఎప్పుడు కొన్నావు అనేది క్లారిటీ ఉండదు కదా దాంట్లో. ఎప్పుడు కొన్నావో క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు నువ్వు పర్టికులర్గా ఒక 1000 షేర్స్ ఉన్నాయి, ఓ 200 షేర్స్ సేల్ చేస్తావు. ఈ 1000 పూల్లో 200 షేర్స్ ఏ 200 సేల్ చేసినట్టు తెలియదు కదా. ఫిజికల్ అయితే యూ కెన్ ఐడెంటిఫై, సర్టిఫికేట్ సార్ ఈ సర్టిఫికేట్స్ తీసి సేల్ చేస్తాను, దట్ యూ కెన్ ఐడెంటిఫై. ఇన్ డిమాట్ ఫండ్ యూ కెనాట్ ఐడెంటిఫై. అందుకని యూ హ్యావ్ టు ఫాలో ద FIFO మెథడ్. ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? FIFO మెథడ్ ఫాలో అవ్వాలి. మాకు డిమాట్ అకౌంట్లో మీరు కాస్ట్ ఆఫ్ ఎక్విషన్ కానీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ డిటర్మైన్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విషన్ అండ్ పీరియడ్ ఆఫ్, బికాస్ ఏ పర్టికులర్ షేర్స్ అమ్మామని తెలిస్తే ఆ పర్టికులర్ షేర్స్ ఎంత కాస్ట్ కొన్నావు, ఎప్పటి నుంచి హోల్డ్ చేసావు మనకు తెలుస్తుంది కదా. అది ఎలా డిసైడ్ చేయాలి? ఏ మెథడ్? FIFO మెథడ్లో డిసైడ్ చేయాలి. ఓకే. అండ్ FIFO మెథడ్ అప్లై చేసేది ఫర్ డిమాట్ సెక్యూరిటీస్ ఓన్లీ, నాట్ ఫర్ ఫిజికల్ సెక్యూరిటీస్. ఫిజికల్ సెక్యూరిటీస్ అనేది యూ కెన్ సేల్ కదా, ఏ పర్టికులర్ షేర్స్ అండ్ ఫిజికల్గా యూ కెన్ ఐడెంటిఫై. ఇఫ్ ఇన్వెస్టర్ హ్యాడ్ మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్
మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, లైక్ జిరోదాలో ఉంది, సమ్ మోతిలాల్ ఓస్వాల్లో ఉంది, సమ్ అదర్ ఏంజల్ ఇన్వెస్టర్స్లలో ఉందనుకో, దెన్ ఫిఫో మెథడ్ అప్లైడ్ ఫర్ ఈచ్ అకౌంట్ వైజ్ మనం అప్లై చేయాలి. ఇన్ డిమాట్ అకౌంట్ ఇఫ్ ఓల్డ్ ఫిజికల్ స్టాక్స్ డిమెటీరియలైజ్, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా కొన్నవి ఉంటాయి, ఫిజికల్ ఫార్మ్స్ డిమెటీరియలైజ్ అనేవి ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి సార్, ఏది ప్రయారిటీగా తీసుకోవాలంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు డిమాట్ ఫామ్లో కొంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఫిజికల్ ఫార్మ్స్ డిమెటీరియలైజ్ అయిపోయి ఇప్పుడు డిమాట్ అకౌంట్లో ఉంటాయి కదా, అప్పుడు డేట్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడు కొన్నట్టు తీసుకోవాలి మనం, ఐ మీన్ డేట్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ పర్చేస్, డేట్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. మనం ఫిజికల్ కొంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుంది. సారీ, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఫిజికల్ సెక్యూరిటీస్ అనేది డిమెటీరియలైజేషన్ చేసినప్పుడు ఫిఫో మెథడ్ ఏ బేసిస్ మీద అప్లై చేస్తా అంటే డేట్ ఆఫ్ ఎంట్రీ బేసిస్ మీద తీసుకొని మనం ఫిఫో మెథడ్ అప్లై చేస్తాం. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్, దిస్ ఈజ్ డిమాట్ సెక్యూరిటీస్ గురించి గైస్. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. గైస్ బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ 2 types ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ, నార్మల్ పాలసీస్. If it is a Keyman insurance policy, premium paid, whatever premium paid, it is allowed as a business expenditure, because Keyman insurance policy is usually taken obviously during the course of business తీసుకుంటాం కాబట్టి you will get 37 డిడక్షన్ వస్తుంది. బట్ అదే ప్రీమియం పే చేసిన తర్వాత మీరు ఎయిదర్ మెచ్యూరిటీ కేసులో కానీ కీమెన్ చనిపోయిన తర్వాత అమౌంట్ వస్తుంది కదా, ఇఫ్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ, if amount is received by employee, it is taxable under the head salary. If it is received by employer, PGBP. If it is received by any other person like legal heads of employee, it is taxable under other sources. Got it? But ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం పే చేస్తుందో they will deduct TDS under section 194 DA, because taxable కాబట్టి 194 DA కింద TDS డిడక్ట్ చేస్తారు. This is all about Keyman insurance policies. Keyman insurance policies కాకుండా అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉంటాయి మనకి. సో అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వచ్చినప్పుడు ప్రీమియం పే చేస్తే అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, దట్ మీన్స్ యూజువల్లీ విల్ టేక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కదా, ఫర్ దట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విల్ గెట్ ATC. ఏమొస్తుంది మనకి ATC, బట్ దేర్ ఆర్ లిమిట్స్, అప్ టు దట్ లిమిట్ యూ విల్ గెట్ ATC డిడక్షన్. ఇట్ మే బి 10%, 15%, 20% ఆఫ్ సమ్ ఇష్యూ డిపెండింగ్ అపాన్ ద పీరియడ్ బట్టి మనకి ఇస్తారు. లైక్ పాలసీ టేకెన్ బిఫోర్ 1/4/2012 అనుకోండి, policy taken before 1/4/2012 అనుకో, you will get maximum 20% of sum issued as a deduction. If policy taken between 1/4/2012 to 2013 అనుకో, 10% of sum issued. If policy taken on or after 2013 అనుకోండి, if policy taken on or after 2013 and persons covered under 80U and 80DDB. 80U అంటే ఐ మీన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కానీ, DDB మీన్స్ డేంజరస్ డిసీజ్ బాబాయ్ కానీ కవర్ అయితే you will get minimum 15% of sum issued, but others ki aithe still you will get entamma 10% of sum issued. Okay, this is how you will get life insurance policy ki deduction, ATC kinda deduction vastundi. Idi premium pay chesinappudu. But whereas amount మనం రిసీవ్ చేసుకుంటాం కదా, డెత్ కేసెస్ అయితే నో ప్రాబ్లం గైస్, డెత్ కేసు అయితే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. డెత్ కేసెస్లో వితౌట్ ఎనీ కండిషన్ యూ విల్ గెట్ ఎగ్జామ్టెడ్. బట్ డెత్ కేసెస్ కాకుండా మనకు అమౌంట్ ఎప్పుడు వస్తుంది, మెచ్యూరిటీ కేసులో కూడా ఎగ్జామ్షన్ వస్తుంది కదా. మెచ్యూరిటీ కేసులో కూడా మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కదా. మెచ్యూరిటీ కేసులో అమౌంట్ ఏమన్నా వస్తే మీరు పాలసీ తీసుకున్నప్పుడు మీరు పే చేసే ప్రీమియం విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే, ప్రీమియం ఎలా పే చేస్తున్నా మీరు విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. లైక్ 10%, 15%, 20% విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే ప్రీమియం పే చేసింది ఎగ్జామ్టెడ్. అది మీరు పే చేసిన పాలసీ ప్రీమియమ్స్ అనేది బియాండ్ ద లిమిట్స్ ఉంటే, 10%, 15%, 20% సమ్ ఇష్యూడ్ ఉంటే, దెన్ ఇట్ ఈస్ taxable under the head income from other sources and the company will deduct TDS under section 194 DA. Got it up to this? బట్ ఇక్కడ ఒక స్మాల్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన అమెండ్మెంట్ అంటే, బేసిక్గా ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన అమౌంట్ ఎగ్జామ్టెడే కదా. ఇఫ్ ద ప్రీమియం ఈజ్ విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే, డెత్ కేసెస్లో అయితే వితౌట్ కండిషన్ ఎగ్జామ్టెడ్, అదే మెచ్యూరిటీ కేసులో అయితే విత్ ద కండిషన్స్ ఎగ్జామ్టెడే కదా. అందుకని ఏం చేయొచ్చు, నేను హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇయర్లీ 10 lakhs 20 lakhs ప్రీమియం పే చేస్తే పాలసీ తీసుకోవచ్చుగా, రేదర్ దాన్ డిపాజిట్ ఇన్ ఎఫ్డీలో నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో చేస్తే 6-7% వస్తుంది. నేను ఎల్ఐసిలో ఒక పాలసీ తీసుకున్నాను, జీవన్ ఉమాంగ్ అనే ఒక పాలసీ ఉంటుంది. జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకున్నాను, ఎవ్రీ ఇయర్ ఒక 8 lakhs ప్రీమియం పే చేస్తున్నాను. అప్పుడు ఎఫ్డీలు తగ్గిపోతాయి కదా. ఎస్ఆర్ నో?
అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ అనేది ఎల్ఐసి పాలసీని కూడా మిస్యూజ్ చేస్తున్నాడు. బికాజ్ యూ విల్ గెట్ ఎగ్జంప్షన్ టోటల్ అమౌంట్ రిసీవ్డ్. లైక్ యూలిప్స్ చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ చేయకుండా యూలిప్లో చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఎఫ్డీ చేయకుండా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నా. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, వీటిని ట్యాప్ చేయడానికి, వీటిని కూడా టాక్సేషన్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేశారంటే దెన్ దే ఇంట్రడ్యూస్ ద అమెండ్మెంట్ ఇన్ 1/4/2023, దట్ ఈస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2023. If policy taken on or after 1/4/23, grandfathering rule ఉంది. If policy taken before 1/4/2023, these limits are not applicable. Happily they will get exemption. This applicable only with effect from 1/4/2023. So if one policy is taken, you are taken only one policy, then we will check how much premium you paid. If premium paid is up to 5 lakhs, you will get exemption under section 1010. And premium paid more than 5 lakhs, మీరు తీసుకున్న పాలసీ ప్రీమియం ఎంత ఉంది, 5 lakhs కంటే ఎక్కువ ప్రీమియం పే చేస్తే మటుకు డెఫినెట్లీ ఇట్ ఈస్ టాక్సిబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ ఐఎమ్ టేకెన్ మోర్ దెన్ వన్ పాలసీ తీసుకున్నాను. మోర్ దెన్ వన్ పాలసీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, టేక్ ఎగ్జంప్షన్ ఫర్ ద పాలసీస్ హూస్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 3 పాలసీస్ ఉన్నాయి, ఎనీ కాంబినేషన్, టేక్ ఎనీ కాంబినేషన్ హూస్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. గాట్ ఇట్. బట్ ఇంకొక క్లారిఫికేషన్ ఇక్కడ ఏంటంటే గైస్, ఈవెన్ దో మీరు ప్రీమియం 5 lakhs పే చేసినా సరే, మోర్ దెన్ 5 lakhs 10 lakhs ప్రీమియం పే చేసినా, డెత్ కేసెస్లో వస్తే మటుకు నో కండిషన్స్, డెత్ కేసెస్లో నో కండిషన్, ఫుల్లీ ఎగ్జామ్టెడ్. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తాం కదా మనం, ప్రీమియం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజువల్లీ జిఎస్టీ అప్లై అవుద్ది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కూడా మనకి ఇండియాలో అన్ఫార్చునేట్లీ జిఎస్టీ అప్లై అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కూడా. సో ఆ జిఎస్టీని మీరు కన్సిడరేషన్లో తీసుకోకూడదు. క్లారిఫికేషన్ ఏంటి, ఎనీ అమౌంట్ వుడ్ బి ఎక్స్క్లూడెడ్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ పేబుల్ ఆన్ సచ్ ప్రీమియం. జిఎస్టీ ప్రీమియం పే చేస్తే పాలసీలో ఏం చేయదు, మనకి ఇంక్లూడ్ కాదు. గాట్ ఇట్. అండ్ లైక్ వాడు చెప్తారు కదా, ప్రీమియం 4,90,000 సార్ ప్రీమియము, 4,90,000 ప్రీమియం, జిఎస్టీ వచ్చి 30,000 జిఎస్టీ అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎంత 5,10,000 అయింది, 5,20,000 అయింది. సార్ ప్రీమియం ఈజ్ మోర్ దాన్ 5 lakh, నో, జిఎస్టీని తీసుకోరు. జిఎస్టీ తీసుకోకుండా చూస్తే 4,90,000 కదా, అంటే ప్రీమియం 5 lakhs కంటే ఎక్సీడ్ కాలేదు కదా, దే కెన్ హ్యాపీలీ క్లైమ్ ద ఎగ్జంప్షన్. డన్. యా, బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. అండ్ ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే గైస్, దిస్ ఈజ్ వన్ క్లారిఫికేషన్. వన్ మోర్ క్లారిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది లైక్ ఇక్కడ ఇచ్చాను, లైక్ టర్మ్ పాలసీస్ ఉంటాయి గైస్. ఏంటమ్మా, టర్మ్ పాలసీస్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్, నాట్ కవర్డ్ అండర్ 5 lakhs లిమిట్. టర్మ్ పాలసీస్ అంటే 100% రిస్క్, చనిపోతే మనీ వస్తాయి కదా, ఆ పాలసీస్, ఆ ప్రీమియం ఏమైనా తీసుకున్న ఆ పాలసీస్కి ఇది అప్లై కాదు, ఈ 5 lakhs లిమిట్ అనేది అప్లై కాదు. ఎందుకంటే అప్పుడు చనిపోతేనే ఇంకా డబ్బులు వచ్చేది, ఎలాగే ఎగ్జామ్టెడే కదా, చనిపోతే వితౌట్ ఎనీ కండిషన్స్. గైస్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గైస్, దిస్ పాలసీ ఎక్స్ టేకెన్ ఎప్పుడు 1/4/2022 కదా, పాలసీ టేకెన్ 1/4/22 అంటే దిస్ ఈస్ బిఫోర్ 1/4/2023 వితౌట్ ఎనీ కండిషన్, ద ఎంటైర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఓన్లీ నా. అండ్ దెన్ పాలసీ A, B, C, these 3 policies are taken on or after 2023, and you have to select the one of the policy which is eligible for the exemption, okay, whose premium does not exceed 5 lakhs. When you check here, annual premium policy 1 lakh, 3 lakh 50 and 6 lakh, and directly you can reject 6C reject cheyochu, because 6C policy premium enta 6 lakhs which is more than 5 lakhs kabatti ఇది ఏమవుతుంది మనకి taxable అవుద్ది. అండ్ పాలసీ A అండ్ పాలసీ B ఏం క్లెయిమ్ చేయొచ్చు, మీరు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు, బికాస్ దీస్ 2 policies premium is not more than 5 lakhs. Done. Yeah. Another issue, sir, whatever amount మీరు రిసీవ్ చేసుకుంది taxable under the head income from other sources అని చెప్పాను. ఎంత taxable అవుద్ది అదర్ సోర్సెస్ కింద అనేది మనకు తెలియాలి కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Hari, Ram and Kavi taken policies 10/7/2023. All these 3 persons are taken policies on or after 1/4/2023 పాలసీ తీసుకున్నారు. అండ్ హరి, రామ్ అండ్ కవి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ప్రీమియం ఎంత పే చేస్తారు హరి పాలసీ 4 lakhs. 4 lakhs అంటే హరి 5 lakhs కంటే ఎక్కువ లేదు కదా, దట్ ఎంటైర్ మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఓన్లీనా అండర్ సెక్షన్ 1010D, బికాస్ ప్రీమియం ఈజ్ నాట్ మోర్ దాన్ 5 lakhs. అండ్ రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రీమియం ఎంత 5,20,000, కవి పాయింట్ ఆఫ్ వ్యూలో 6,50,000. దట్ మీన్స్ రామ్ అండ్ కవి ఆర్ ట్యాక్సిబుల్ కదా గైస్, వాళ్ళకి వచ్చిన అమౌంట్ ట్యాక్సిబుల్.
ఎంత అమౌంట్ ట్యాక్సిబుల్ అవుద్ది అనేది చూడాలి. ఇప్పుడు ఎంత అమౌంట్ ట్యాక్సిబుల్ అవుద్ది అంటే, ఇప్పుడు మనం మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వచ్చింది రామ్కి, 77 lakhs వచ్చింది రామ్కి, అండ్ తవికి 8 lakhs. దీంట్లో నుంచి మనం ఏం చేయాలి, లెస్ చేయాలంటే ప్రీమియం పెయిడ్. ఏం లెస్ చేయాలి గైస్, ప్రీమియం పెయిడ్ which is, we have to reduce the premium paid which is not allowed as deduction under section 80C. 80C కింద డిడక్షన్ రాని ప్రీమియం ఏదైతే ఉందో అది మాత్రమే లెస్ చేయాలి మనం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం ప్రీమియం 5,20,000 పే చేస్తే 1,80,000 ATC డిడక్షన్ క్లెయిమ్ చేశారు కదా. అంటే నెట్ ప్రీమియం అంటే ATC డిడక్షన్ రాని ప్రీమియం ఎంత, 3,70,000 into 10 years అంటే ఎంత, 37 lakhs కదా. అంటే 37 lakhs రెడ్యూస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ మనకి ఏమవుద్ది, ట్యాక్సిబుల్ అవుద్ది. ఎంత రిమైనింగ్ అమౌంట్, 40 lakhs ట్యాక్సిబుల్ అవుద్ది. ఎక్కడ ట్యాక్సిబుల్ అవుద్ది, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ట్యాక్సిబుల్ అవుద్ది. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ట్యాక్స్. అండర్స్టూడ్? యా, దిస్ ఈజ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. యూలిప్స్ గురించి డిస్కస్ చేసాం, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి, అండర్ వన్ రూఫ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ 50AA, దిస్ ఈజ్ ద లేటెస్ట్ అమెండ్మెంట్ గైస్. లేటెస్ట్ అమెండ్మెంట్ మీన్స్ ఫైనాన్స్ యాక్ట్ 2023లో వచ్చింది అండ్ ఫైనాన్స్ యాక్ట్ 2024లో వచ్చింది గైస్. మనం లాంగ్ టర్మ్ అసెట్స్, షార్ట్ టర్మ్ అసెట్ డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. సో లాంగ్ టర్మ్ అసెట్కి, షార్ట్ టర్మ్ అసెట్కి డెఫినేషన్కి ఇది కంప్లీట్లీ ఆపోజిట్. exception, not opposite, exception. They prescribed the 4 assets guys. These 4 assets always short term, irrespective of the period of holding. First మీరు అబ్జర్వ్ చేస్తే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఈజ్ నథింగ్ బట్ డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండే గైస్. యూనిట్స్ ఆఫ్ డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్లో మినిమం 65% ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అవుద్ది. అలా ఇన్వెస్ట్ చేయకపోతే దాన్ని యూజువల్లీ ఏమంటాం మనం, మినిమం 35% డెట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకో, దాన్ని ఏమంటాం మనం, డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అంటాం. డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కానీ ఎప్పుడు ఎక్వైర్ చేయాలి, డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 because that amendment made by Finance Act 2023 kada, that's why this date is important. Units acquired on or after 1st April 2023 and market linked debentures because market linked debentures ante normal debentures but the interest is depending upon the market, some other underlying asset base తీసుకొని they will pay the interest, market linked debentures. So and sir ఎందుకు సార్ వీటిని ఆల్వేస్ షార్ట్ టర్మ్గా ట్రీట్ చేస్తున్నారు, దేర్ షుడ్ బి లాజిక్ కదా. ఏం లేదు గైస్, వీళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్గా ఎఫ్డి చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు, డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, యూ విల్ గెట్ ఫిక్స్డ్ రిటర్న్ కదా. అండ్ మార్కెట్ లింక్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా యూ విల్ గెట్ ఫిక్స్డ్ రిటర్న్ కదా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎఫ్డి ఇది చేయొచ్చు కదా. ఎఫ్డీలో చేస్తే జనరల్ రేట్ 30% ట్యాక్స్బుల్ అవుద్ది, వీటికి వేస్తే నార్మల్ ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ అయిపోద్ది. లాంగ్ టర్మ్ అయితే స్మాల్ రేట్ పే చేస్తే 20% పే చేస్తే ఎస్కేప్ అవ్వచ్చు కదా. ఎస్ సార్ నో, ఇప్పుడైతే ఇంకా 12.5% కదా, ఎస్కేప్ అవ్వచ్చు కదా. ఎఫ్డీ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ కదా, అందుకని ఇది చేద్దాం అనుకున్నారు, అందుకని ఎఫ్డీ చేయడం. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, రే బాబ్జీస్ నో దిస్ ఆల్వేస్ డీమ్డ్ టు బి షార్ట్ టర్మ్. అండ్ అగైన్ ఫైనాన్స్ యాక్ట్ 2024లో ఇంకో 2 assets ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏంటవి, అన్లిస్టెడ్ బాండ్స్. ఏంటి అన్లిస్టెడ్ బాండ్స్, బికాస్ దే డోంట్ వాంట్ టు గివ్ బెనిఫిట్స్ అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయ్యే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 12.5% కదా, ఆ బెనిఫిట్ ఇవ్వకూడదు అనుకున్నారు. వేటికి ఇవ్వకూడదు అనుకున్నారు, అన్లిస్టెడ్ బాండ్స్ కానీ అన్లిస్టెడ్ డిబెంచర్స్ కానీ అండ్ రిడీమబుల్ మెచ్యూర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024. సో అన్లిస్టెడ్ డిబెంచర్స్ కానీ అన్లిస్టెడ్ బాండ్స్ కానీ వీటికి కూడా మనకి ఆల్వేస్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు, షార్ట్ టర్మ్గానే ట్రీట్ చేస్తారు. అండ్ ఎంత రిడీమ్ అయింది, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ రెడ్యూస్ చేసి గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తారు గైస్. ఇండెక్సేషన్ అప్లై అవుతుందా, నాట్ ఎట్ ఆల్. ఇండెక్సేషన్ ఉండదు కదా అసలు ఇప్పుడు ప్రజెంట్, అంటే షార్ట్ టర్మ్ అయితే ఇండెక్సేషన్ ఉండదు. అండ్ ఎస్టీటీ పెయిడ్ కూడా మనకి ఏం రాదు గైస్, డిడక్షన్ రాదు. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అన్నీ మనకు లైట్. దిస్ మచ్ ఈజ్ ఫైన్. మెయిన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ 4 assets గుర్తుపెట్టుకోవాలి మీరు, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. 50A కింద అసెట్స్, దట్ ఈస్ కంప్లీట్లీ ఎక్సెప్షన్ టు ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. డన్. యా,
నెక్స్ట్ స్లమ్ సేల్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేయడం ఎలా చేసాం, వన్ అసెట్ పర్చేజ్ చేయడం, వన్ అసెట్ సేల్ చేయడం చూసాం కదా. నౌ వీఆర్ డిస్కసింగ్ సమ్ సేల్. సమ్ సేల్ మీన్స్ ఎంటైర్ అండర్టేకింగ్ సేల్ చేయడం. సమ్ సేల్ మీన్స్ సేల్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ ఎ లంప్ సమ్ కన్సిడరేషన్ వితౌట్ వాల్యూ బీయింగ్ అసైన్డ్ టు ది ఇండివిజువల్ అసెట్ ఆర్ ఇండివిజువల్ లైబిలిటీ. ఇండివిజువల్ అసెట్ ఇండివిజువల్ లైబిలిటీ కాదు, మొత్తం ఎంటైర్ అసెట్ మొత్తాన్ని ఒకేసారి మనం సేల్ చేస్తున్నాం. ఐ మీన్ అండర్టేకింగ్ సేల్ చేస్తున్నాం వితౌట్ వాల్యూ బీయింగ్ అసైన్ టు ది ఇండివిజువల్ అసెట్ ఆర్ లైబిలిటీ. ఈ పర్టికులర్ అసెట్ కింద ఈ పర్టికులర్ లైబిలిటీకి ఎంత అని మనం సెటిల్మెంట్ చేయము. లంసమ్ చెప్పండి, గురుకులకి 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఓ బ్రాంచ్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పేయచ్చు. ఓకే ఎంత అమౌంట్ చెప్పండి, 10 crores 15 crores అని చెప్పండి, ఇచ్చేస్తాం. అలా సెటిల్మెంట్ చేస్తే దాన్ని స్లమ్ సేల్ అంటారు. స్లమ్ సేల్లో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి దీంట్లో కూడా కొన్ని మిస్యూజులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, మనం సేల్ చేసాం అనుకో, సేల్ చేస్తే ఏం చేస్తున్నారు, కన్సిడరేషన్ తీసుకుంటాం కదా. యూజువల్లీ ఏం చేస్తున్నారు, కన్సిడరేషన్ ఇచ్చి, కన్సిడరేషన్ యాక్చువల్గా 30 crores సేల్ చేస్తుంటారు అండర్టేకింగ్ని, 20 crores అఫీషియల్గా ఇచ్చి 10 crores బ్లాక్ మనీ ఇవ్వచ్చు కదా, అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ సెటిల్ చేయొచ్చు కదా. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అని చెప్పారు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 అంటే ఏంటంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్. ఏ అసెట్స్ అయితే నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంట స్లమ్ సేల్, వాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ప్రజెంట్ ట్రాన్స్ఫర్ చేసే రోజు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2 అంటే అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ యాక్చువల్లీ రిసీవ్, ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్ అండ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ రిసీవ్డ్, అసెట్స్ ఆర్ మనీ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. లైక్ 50C లాగా, 50Cలో స్టాంప్ డ్యూటీ వాల్యూతో కంపేర్ చేస్తాం కదా యాక్చువల్ కన్సిడరేషన్ని. అందుకని ఈ కాన్సెప్ట్ పెట్టారు. యాక్చువల్ కన్సిడరేషన్ ఒక అని చెప్పాలి, యాక్చువల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. దాంట్లో నుంచి ఏం లెస్ చేయాలి మనం, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేస్తాం. అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ యూ కెనాట్ ఐడెంటిఫై ద కాస్ట్ ఫర్ ఇండివిజువల్ అసెట్ కాబట్టి నెట్వర్త్ ఈజ్ అ కాస్ట్. ఇక్కడ కాస్ట్ ఏమవుతుంది మనకి, నెట్వర్త్ ఈజ్ అ కాస్ట్ ఆఫ్ ఈక్విషన్. ఇండెక్సేషన్ కాన్సెప్ట్ కూడా ఏం లేదు. అండ్ రిజల్టింగ్ క్యాపిటల్ గెయిన్ మే బి లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ డిపెండింగ్ అపాన్ ద హోల్డింగ్ పీరియడ్. యూజువల్లీ అయితే ఇవి స్లమ్ సేల్కి ఇంతకుముందు అయితే 3 years టైం, ఎంతమ్మా 36 months కంటే ఎక్కువ అండర్టేకింగ్ ఉందనుకో లాంగ్ టర్మ్, అదర్వైజ్ షార్ట్ టర్మ్. బట్ లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం 2 years కదా మ్యాక్సిమం టైం లిమిట్, 2 years కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్, అదర్వైజ్ షార్ట్ టర్మ్. ఇజ్ ఇట్ ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే గైస్, ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎలా డిటర్మైన్ చేయాలో చూద్దాం. ఆర్ యూ రెడీ? సార్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 అండ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 ఆర్ మేబీ దీన్ని ఏమనొచ్చు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద వాల్యుయేషన్ డేట్ అండ్ డేట్ ఆఫ్ స్లమ్ సేల్, డేట్ ఆఫ్ స్లమ్ సేల్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 అంటే ABCD మైనస్ L. ABCD అంటే ఏంటి, ఆల్ అసెట్స్, L అంటే ఏంటి, లైబిలిటీస్. సార్ ఏ వెరీ సింపుల్ గైస్. ఏ అంటే ఏం చేస్తున్నారు, యూజువల్లీ ఏం తీసుకోమని చెప్తా అంటే ఇక్కడ ఏ బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ తీసుకోండి. ఏంటమ్మా, బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్. ఏం చెప్తారు, బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ ఎక్సెప్ట్ జ్యువెలరీ, ఆర్టిస్టిక్ వర్క్, షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇవి కాకుండా జ్యువెలరీ, ఆర్ క్లాస్ కలెక్షన్స్, షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాకుండా రిమైనింగ్ అసెట్స్ అన్నిటికీ బుక్ వాల్యూ తీసుకోండి. బట్ అదే జ్యువెలరీకి, ఆర్టిస్టిక్ వర్క్కి మనకు ఓపెన్ మార్కెట్ ప్రైస్ జరుగుతుంది కదా. సో దట్ టేక్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఫ్రమ్ ది మర్చెంట్ బ్యాంకర్ ఆర్ అకౌంటెంట్, మర్చెంట్ బ్యాంకర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని ఓపెన్ మార్కెట్ ప్రైస్ తీసుకో. అండ్ షేర్స్, సెక్యూరిటీస్ కూడా మనకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ తెలుస్తుంది కదా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకో. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఏం జరుగుతుంది, మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూ జరుగుతుంది కాబట్టి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ తీసుకో. అప్పుడు మనకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ABCD అయిపోతుంది కదా. L అంటే ఏంటి మనకి, లైబిలిటీస్ అనేది రెడ్యూస్ చేయాలి. లైబిలిటీస్ మనం తీసుకునేటప్పుడు గైస్, లైబిలిటీస్లో ఇక్కడ ఏమేమి ఇగ్నోర్ చేయాలంటే TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇవన్నీ మనం ఏం చేయాలి గైస్, ఇగ్నోర్ చేయాలి. అవి అసెట్స్లో, లైబిలిటీస్లో ఎక్కడా తీసుకోవద్దు. జస్ట్ వాటిని ఏం చేయండి, మీరు ఇగ్నోర్గా చేయండి. TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్, డిఫర్డ్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా కనిపించాయనుకో, అసెట్ సైడ్ ఏమైనా కనిపించిన వాటిని ఏం చేయండి, ఇగ్నోర్ చేయండి. బికాస్ దట్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ అసెట్స్. అండ్ లైబిలిటీస్ మీరు చూడండి, బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ రెడ్యూస్ చేయండి. ఏ లైబిలిటీస్ రెడ్యూస్ చేయండి, బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ రెడ్యూస్ చేయండి. కానీ కొన్నిటిని లైబిలిటీస్గా తీసుకోకూడదు, ఎందుకంటే మన ఓన్ ఫండ్స్ లైబిలిటీస్, షేర్ హోల్డర్ ఫండ్స్
మనకు కాదు కదా లైబిలిటీస్ అంటే అవుట్ సైడ్ లైబిలిటీసే కదా తీసుకోవాల్సి మనం. అందుకని లైబిలిటీస్లో నుంచి ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, అండ్ క్యాపిటల్, పేడప్ క్యాపిటల్ కానీ, రిజర్వ్స్ కానీ, డివిడెండ్ కానీ, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కానీ, అన్అసర్టైన్ లైబిలిటీస్, కాంటింజెంట్ లైబిలిటీస్, ఇవన్నీ మనకు లైబిలిటీస్ కాదు కదా. అవుట్ సైడ్ లైబిలిటీస్ సింపుల్గా చెప్పాలంటే ఓన్ ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, ప్రొవిజన్స్, నెక్స్ట్ కాంటింజెంట్ అండ్ అన్అసర్టైన్. ఈ లైబిలిటీస్గా ట్రీట్ చేయకూడదు, యాడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ప్లేసుల్లో ఇవి వస్తాయి రిపీటెడ్గా. ఈ ఫార్మేట్ ఏదైతే ABCD - L అనేది వర్క్, ఇది స్లమ్ సేల్ అనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్లో చాలా ప్లేస్లో వాల్యుయేషన్లో ఇదే ఫార్మేట్ మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన అండర్టేకింగ్ వాల్యుయేషన్ చేసాం కదా మనం, అండ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 ఇది అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2 అంటే ఏంటి, వాట్ వీ గెట్ అనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ, వాట్ వీ రిసీవ్. ఏం రిసీవ్ చేసుకున్నాం, యాక్చువల్గా అమౌంట్ వస్తే దట్స్ ఫైన్, ఫిజికల్గా క్యాష్ ఇచ్చారనుకో ఈ అంటే ఏంటి, అమౌంట్ రిసీవ్డ్. షేర్స్ వస్తే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ రిసీవ్డ్. ఇమూవబుల్ ప్రాపర్టీ వస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఎనీ అదర్ అసెట్స్ వస్తే మనం ఏం తీసుకోవాలి, ఓపెన్ మార్కెట్ ప్రైస్ తీసుకోండి. అప్పుడు మనకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2 కూడా వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏం చేయాలి మనం, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ తెలుసు, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు రెడ్యూస్ ద నెట్వర్త్ కదా గైస్. ఏం రెడ్యూస్ చేయాలి, నెట్వర్త్ అనేది మనం లెస్ చేయాలి. నెట్వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది నెట్వర్త్ క్యాలిక్యులేషన్, వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. సో వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్నప్పుడు అసెట్స్ ఏ వాల్యూస్ తీసుకోవాలి అంటే, నెంబర్ 1 అవి డిప్రిషియబుల్ అసెట్సా నాన్ డిప్రిషియబుల్ అసెట్సా చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిప్రిషియబుల్ అసెట్స్, రిటర్న్ డౌన్ వాల్యూ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ లైక్ ల్యాండ్ అనుకోండి, ఏం తీసుకోవాలి, వాటికి బుక్ వాల్యూ తీసుకోవాలి. లైబిలిటీస్ కూడా ఏం తీసుకోవాలి, మనం బుక్ వాల్యూ తీసుకొని లెస్ చేయాలి. కానీ డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, రివాల్యుయేషన్ ఇగ్నోర్ చేయాలి. సమ్ టైమ్స్ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెగిటివ్ నెట్వర్త్ వస్తే కాస్ట్ ఏం తీసుకోవాలి, నిల్ తీసుకోవాలి. అండ్ ఏదైనా అసెట్స్ ఆల్రెడీ 35 AD పీజీబీపీలో 35 AD 100% ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తుంటే దాని వాల్యుయేషన్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, దాన్ని నిల్. అండ్ సేమ్ వే సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ వాల్యూ కూడా ఏం తీసుకోవాలి, మనం నిల్ తీసుకోవాలి. గైస్ అండర్స్టూడ్ ఇంతవరకు? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటమ్మా, స్లమ్ సేల్. హోప్ యు ఆర్ అండర్స్టూడ్. అండ్ ఇక్కడ CA రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఉంది, అది కామన్. లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేయాలి. అండ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం లేదు గైస్. ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, స్లమ్ సేల్ చేయకుండా ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసి 100% సబ్సిడీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీ టు 100% సబ్సిడీ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తే, ట్రాన్స్ఫర్ కాదు కదా 47, అదొక ఆప్షన్. లేదా మీరేంది సేల్ చేయకుండా డీమెజర్ అయ్యి ఇంకో యూనిట్గా స్టార్ట్ అవ్వడం, ఎందుకంటే అసెట్స్ డీమెజర్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసినా ట్రాన్స్ఫర్ కాదు కదా. దీస్ ఆర్ 2 ఆర్ ట్యాక్స్ సేవింగ్స్. అంటే అదేం పెద్ద కాదు. ఒక ప్రాబ్లంలో మనకు స్లమ్ సేల్ గురించి ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్లో ప్రాబ్లంలో ట్యాక్స్ సేవింగ్ మెథడ్స్ అన్ని ఎగ్జామ్లో వాడు ఇచ్చాడు, అందుకని ఇవి ఇక్కడ పెట్టారు అంతే. అవే ట్యాక్స్ ప్లానింగ్ ఏం కాదు. అండర్స్టూడ్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్లమ్ సేల్. హోప్ యు ఆర్ అండర్స్టూడ్. ఎస్, నెక్స్ట్ సెక్షన్ 50C. సెక్షన్ 50C కేస్ యాజ్ యూ నో 50C వెల్ నోన్ పాయింట్ కేస్, అందరికి 50C తెలిసిన పాయింటే. యాజ్ యూ నో ల్యాండ్ అండ్ బిల్డింగ్ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, కావాలని అండర్ స్టేట్ చేసి ప్రైస్ని చూపించాలని ట్రై చేస్తుంటారు. ఓకే, ఎప్పుడైతే ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీకు క్యాప్లెస్ సెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీకు ఏమవ్వాలి, క్యాప్లెస్ సెట్ అయితే క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు మీరు చెక్ చేయాలి ఏమిటంటే 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్. జస్ట్ సేల్ కన్సిడరేషన్ కాదు, ఏం చేయాలి, మీ సేల్ కన్సిడరేషన్ని అప్లిఫ్ట్ చేయండి, ఒక 10% అప్లిఫ్ట్ చేయండి. బికాజ్ టోలరెన్స్ లిమిట్ ఒక 10% ఉంది. అందుకని 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఒక 10% పెంచినా స్టిల్ దేనికంటే తక్కువ ఉంది, అది స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏమవుతుంది, మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూ అవుతుంది. లేదు సార్ 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్, 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ గ్రేటర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఈక్వల్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూ అనుకో, దెన్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ అ సేల్ కన్సిడరేషన్. ఈజ్ ఇట్ ఓకే గైస్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సేల్ కన్సిడరేషన్ 200 lakhs, 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ 220 lakhs అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 250 lakhs. సో 110% పెంచినా సరే ఏది హైర్గా ఉంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ హైర్గా ఉంది కాబట్టి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈక్వల్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూ, దట్ ఈస్ 250 lakhs. అండ్ సెకండ్ కేసులో మీరు చూస్తే సేల్ కన్సిడరేషన్ ఉంది, 200 lakhs సేల్ కన్సిడరేషన్ ఉంది, 110% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఎంత, 220 lakhs.
సో స్టాంప్ డ్యూటీ వాల్యూ 210 lakhs. అంటే స్టిల్ 110% చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అయిందా లేదా గైస్? సో ఏది హైర్గా ఉంది? 110% హైర్గా ఉంది కాబట్టి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏమవుద్ది? సేల్ కన్సిడరేషన్. అంటే సేల్ కన్సిడరేషన్ ఎంత మనకి? 200 lakhs. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈక్వల్ టు 200 lakhs. గాట్ ఇట్? బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఇండైరెక్ట్గా స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద డిటర్మైన్ చేస్తాం కదా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. కొంతమంది ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ కరెక్ట్ కాదని క్లెయిమ్ చేస్తారు. సార్ ఆ ఏరియాలో అంత సీన్ లేదు, గవర్నమెంటే కావాలని హై మార్కెట్ వాల్యూ చేసిందని ఫీల్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ గ్రేటర్ దాన్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని ఎస్ఎస్సి క్లెయిమ్ చేస్తే, అండ్ ఎస్ఎస్సి విల్ రిఫర్ ద కేస్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. వాల్యుయేషన్ ఆఫీసర్ కేసు రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు పాజిటివ్గా వస్తే వాల్యుయేషన్ ఆఫీసర్ వాల్యూ తీసుకుంటాం. దట్ మీన్స్ వాల్యూ డిటర్మైన్ బై వాల్యుయేషన్ ఆఫీసర్ లెస్ దాన్ ది స్టాంప్ డ్యూటీ వాల్యూ. లెస్ దాన్ ది స్టాంప్ డ్యూటీ వాల్యూ చెప్పారు అనుకోండి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈక్వల్ టు వాల్యూ డిటర్మైన్ బై ద వాల్యుయేషన్ ఆఫీసర్. లేదు, వాల్యూ డిటర్మైన్ బై ద వాల్యుయేషన్ ఆఫీసర్ గ్రేటర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఎక్కువ డిటర్మైన్ చేశాం అనుకో, మనకు బెనిఫిట్ కాదు కదా. అందుకని అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ చెప్పిన వాల్యూ కాకుండా వి విల్ హ్యాపీ విత్ ద ఓల్డ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటిన్యూ అవుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ గైస్, ఏ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలనేది క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి? ఎందుకంటే యూజువల్లీ ఏంటంటే స్పాట్ అగ్రిమెంట్ ఒక రోజు ఉంటుంది, అండ్ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఒక రోజు ఉంటుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో. అగ్రిమెంట్ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలా, రిజిస్ట్రేషన్ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలా అనే డౌట్ వచ్చినప్పుడు మనం ఏ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు టేక్, కరెక్ట్గా అయితే అగ్రిమెంట్ రోజే కదా అన్ని నువ్వు మాట్లాడుకునేది. రిజిస్ట్రేషన్ ఈజ్ జస్ట్ తంతు ప్రోగ్రామ్ కదా. ఎవ్రీథింగ్ ఎవ్రీ అరేంజ్మెంట్స్ మేడ్ అట్ అగ్రిమెంట్ డేట్ ఓన్లీ కదా. బట్ యూ కెన్ టేక్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ agreement provided you have to pay advance on that date. on or before the agreement date రోజు డెఫినెట్గా నువ్వేం పే చేయాలి? అడ్వాన్స్ పే చేయాలి. దట్ టు అడ్వాన్స్ నోటిఫైడ్ మోడ్స్లో పే చేయాలి. దెన్ యూ కెన్ టేక్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ద రేట్ ఆఫ్ అగ్రిమెంట్. అదర్వైజ్ ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే యూ హ్యావ్ టు టేక్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ డేట్ రోజు మనం తీసుకోవాలి. నోటిఫైడ్ మోడ్స్ అంటే ఏంటి? అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డిమాండ్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపిఎస్. ఇవన్నీ ఒక 11 నోటిఫైడ్ మోడ్స్ ఉన్నాయి మనకి. ఎన్ని మోడ్స్ ఉన్నాయి? మొత్తం 11 నోటిఫైడ్ మోడ్స్ ఉన్నాయి. ఆ 11 నోటిఫైడ్ మోడ్స్లో మనం పేమెంట్ చేస్తే ఆ రోజున మనం తీసుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇవి భీమ్, ఆధార్ పే, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యూపీఐ, ఐఎంపిఎస్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అండ్ ఇంకోటి చెప్పాను అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డిమాండ్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ అని 3 చెప్పాను కదా. పుట్ టుగెదర్ మొత్తం ఎన్ని? 11 నోటిఫైడ్ మోడ్స్. వేరెవర్ ఇంక ఫ్యూచర్లో ఈ సెక్షన్స్ అన్నింటిలో నోటిఫైడ్ మోడ్స్ అని వస్తుంది. ఆ నోటిఫైడ్ మోడ్స్ అంటే అదే తీసుకోవాలి మీరు. ఓకేనా గైస్? ఏ సెక్షన్ ఇది? 50C. నెక్స్ట్ 50C తర్వాత నెక్స్ట్ పాయింట్ మీరు చూడాల్సింది 43CA అని ఒకటి ఉంటుంది గైస్. ఇంకో సెక్షన్ ఏంటి? 43CA. ఏంటమ్మా? 43CA. 50C అనేది ఎవరికి అప్లై అవుతుందంటే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎలా హెల్డ్ చేయాలి? క్యాపిటల్ ఎసెట్గా హెల్డ్ చేస్తే 50C అప్లై అవుతుంది. అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేస్తే, లైక్ డిఎల్ఎఫ్కి బిల్డింగ్ అంతా ఏమవుతుంది? వాళ్ళకి స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. వాళ్ళు కూడా కావాలని తక్కువ రేటుకి సేల్ చేయొచ్చు కదా ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఇఫ్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ హెల్డ్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే అప్పుడు 43CA అప్లై అవుతుంది. అండ్ సెక్షన్ 43CA అప్లై వైల్ కంప్యూటింగ్ పీజీబీపీ కంప్యూట్ చేసేటప్పుడు 43CA అప్లై చేస్తాం. అండ్ అప్లికేషన్ సేమ్ యాజ్ సెక్షన్ 50C ఏమో క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు అప్లై చేస్తాం. అండ్ 43CA ఎప్పుడు అప్లై చేస్తాం? పీజీబీపీ కంప్యూట్ చేసేటప్పుడు. సేమ్ అప్లికబిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. 50Cలో క్యాపిటల్ అసెట్గా హెల్డ్ చేయాలి, 43CAలో స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేయాలి. గాట్ ఇట్? డిఫరెన్స్. నెక్స్ట్ 50CA. సో యాజ్ యు నో గైస్, అండర్ స్టేటెడ్ అంటే అన్లిస్టెడ్ షేర్స్కి, లిస్టెడ్ షేర్స్కి ఒక మార్కెట్ ఉంటుంది, అన్లిస్టెడ్ షేర్స్కి ఒక మార్కెట్ ఉండదు. కావాలని అన్లిస్టెడ్ షేర్స్ని తక్కువ ప్రైస్కి సేల్ చేయడానికి ట్రై చేస్తారు. వాటిని అన్కోటెడ్ షేర్స్ అని కూడా అంటారు. ఇఫ్ అన్కోటెడ్ షేర్స్ ఆర్ అ సేల్ ప్రైస్, దేర్ సేల్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ,
ఆఫ్ అన్లిస్టెడ్ షేర్స్ విచ్ ఈస్ డిటర్మైన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ సేల్ చేస్తే మటుకు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏమవుతుంది మనకి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 50 CA. బట్ దేర్ ఈజ్ ఎ ఎక్సెప్షన్ గైస్. ఏంటంటే ఆ ప్రోజో ఏంటంటే అన్లిస్టెడ్ షేర్స్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సస్పెండ్ చేస్తారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ క్రెడిటార్స్కి ఏది మిస్మేనేజ్మెంట్ చేస్తున్నా అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సస్పెండ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ న్యూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసి అండ్ రిజల్యూషన్ ప్లాన్స్ NCLT ఏం చేస్తుంది మనకి, రిజల్యూషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ రిజల్యూషన్ ప్లాన్లో పార్ట్గా ఎవరికైనా తక్కువ సేల్ చేసిన షేర్స్ని తక్కువకి అలా చేసినా సరే దెన్ ఈ ప్రొవిజన్ అప్లై కాదు. బికాజ్ ఆబ్వియస్లీ కదా, ఎప్పుడైనా NCLT కేసు ఉంది, IBS ఉందంటే తక్కువ కూడా అమ్మాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి అలా తక్కువకి అమ్మినా సరే ఈ సెక్షన్ అప్లై కాదు. ఇది 50 CA అనేది దానికి ఏంటి, ఎక్సెప్షన్. డన్, ఈ ప్రొవిజన్ ఎక్సెప్షన్. 50 D అసలు మనకి కన్సిడరేషన్ ఎంత వస్తుందో తెలియట్లేదు. you get some consideration but you don't know how much actually received. మానిటరీ టర్మ్స్లో ఎంత వస్తుందో మీకు తెలియదు. మానిటరీ టర్మ్స్లో ఎంత వస్తుందో మీకు కన్సిడరేషన్ తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ట్రాన్స్ఫర్డ్. సో నేను సమ్ అసెట్ ల్యాండ్ సేల్ చేశాను బట్ నాకు రోబో ఇచ్చారు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ద వాల్యూ ఆఫ్ ద రోబో, అందుకని నేను ల్యాండ్ సేల్ చేస్తున్నాను కాబట్టి ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఈజ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. దట్ ఈస్ 50 D. అండ్ దెన్ 51 ఏంటి, అడ్వాన్స్ ఫర్ఫిటెడ్. అడ్వాన్స్ ఫర్ఫిటెడ్ అనగానే మనకి గుర్తురావాల్సిన పాయింట్, అడ్వాన్స్ ఎప్పుడు ఫర్ఫిట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. అడ్వాన్స్ ఎప్పుడు ఫర్ఫిట్ చేస్తున్నాం, 1 minute, లేదు, యా ఐ హోప్ యూఆర్, చిన్న పాయింట్, అడ్వాన్స్ ఎప్పుడు ఫర్ఫిట్ చేస్తున్నాం. లిజన్ కేర్ఫుల్లీ, ఇఫ్ అడ్వాన్స్ ఫర్ఫిటెడ్ బిఫోర్ 1/4/2014, that advance has to be reduced from the cost of equation. Cost of equation నుంచి reduce చేయాలి. That reduced cost of equation used for computation of capital gain. Okay, now if advance forfeited on or after 2014, whenever advance forfeited, the advance forfeited is taxable under the head income from other sources in the year in which such advance forfeited. ఇయర్ లో అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే ఆ ఇయర్ లో అదర్ సోర్సెస్ కింద taxable అయిపోతుంది. 56 subsection 2 clause 9 కింద. ఎప్పుడు, ఇఫ్ అడ్వాన్స్ ఫర్ఫిటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2014. ఓకే, బిఫోర్ అయితే కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేస్తాం, బిఫోర్ ఇండెక్సేషన్. నోట్ ఏంటంటే ఒకవేళ ప్రీవియస్ ఓనర్ ఏదైనా అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే, ఎవరు ఫర్ఫిట్ చేస్తారు, ప్రీవియస్ ఓనర్. అంటే నేను చెప్పేది ప్రీవియస్ ఓనర్ అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేసే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు కదా. 1/4/2014 తర్వాత అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే ఎప్పుడు అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే అదే ఇయర్లో ట్యాక్స్ అయిపోతుంది. ఎవరు ఫర్ఫిట్ చేస్తే వాళ్ళు. Guys, understood? Next, this is advance forfeited. Then next section 47. Section 47 లో ఏముంటాయి మనకి, ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. అండ్ 47 అంతా మనకి ఎక్సెప్షన్స్ టు ది ట్రాన్స్ఫర్. 47 లో కవర్ అవుతుంది ఎక్సెప్షన్స్ టు ది ట్రాన్స్ఫర్. అది ట్రాన్స్ఫర్ కాదు, దానికి మనకి ఏం అప్లై కాదు, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఓకే, 1 by 1 చూద్దాం గైస్. Yes, so move on to section 47. 47 is all about exceptions to the transfer. So 1 by 1 చూద్దాం guys. 47, yeah, first thing, transfer of capital asset. Transfer of capital asset by individual or HF, under gift, will or irrevocable trust. By gift, will or irrevocable trust, it is not treated as a transfer. Gift or will irrevocable trust గా ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ కాదు, దానికి మనకి ఏం అప్లై కాదు గైస్, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఓకే, సో గిఫ్ట్, విల్ ఆర్ ఇర్రివోకబుల్గా ట్రాన్స్ఫర్ చేస్తే లేటెస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే గైస్, దిస్ ఎక్సెప్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ హెచ్ఎఫ్కి అప్లై అవుతుంది. అండ్ హెచ్ఎఫ్ అనేది పార్టీషన్ జరుగుతుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ హెచ్ఎఫ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండ్ పార్టీషన్ ఆఫ్ హెచ్ఎఫ్
అసెట్స్ అనేది హెచ్యుఎఫ్ అనేది మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. హెచ్యుఎఫ్ మెంబర్స్కి అసెట్ ట్రాన్స్ఫర్ చేయడమే కూడా ఏం కాదు, మనకి ట్రాన్స్ఫర్ కాదు, దానికి మనకి క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ వాట్ ఎవర్ ఈ ఎక్సెప్షన్ చెప్పాను కదా, గిఫ్ట్ ఇస్తే మనకేం అప్లై కాదు, గిఫ్ట్ ఇస్తే ట్రాన్స్ఫర్ కాదని చెప్పాను. కానీ ఈసాప్స్కి ఈ ఎబో ఎక్సెప్షన్ ఏంటంటే ఈసాప్స్కి పాయింట్ అప్లై కాదు గైస్. అంటే ఇప్పుడు ఎంప్లాయీ దగ్గర ఈసాప్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈసాప్స్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ ద్వారా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, 47 ఈజ్ నాట్ అప్లికబుల్. 47 నాట్ అప్లికబుల్ అండ్ వీ హ్యావ్ టు కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్. అండ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కూడా ఏం తీసుకుంటా అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏ రోజైతే గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు షేర్స్ వాల్యూ తీసుకొని అప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. సో గిఫ్ట్ కాన్సెప్ట్ ఎగ్జామ్షన్ 47 ఎవరికి అప్లై కాదు, ఈసాప్స్కి అప్లై కాదు. దెన్ అనదర్ పాయింట్ ఏంటంటే గైస్, హోల్డింగ్ కంపెనీ నుంచి 100% సబ్సిడీ కంపెనీకి అసెట్స్ వెళ్ళినా, 100% సబ్సిడీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి అసెట్స్ వెళ్ళినా, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై హోల్డింగ్ కంపెనీ టు 100% సబ్సిడీ కంపెనీ ఆర్ వైస్ వర్సా ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ అండ్ నో క్యాపిటల్ గెయిన్. అది ట్రాన్స్ఫర్ కాదు, క్యాపిటల్ గెయిన్ కూడా మనకి అప్లై కాదు. బట్ సబ్సిడీ కంపెనీ అంటే 100% ఆఫ్ సబ్సిడీ కంపెనీ అయి ఉండాలి అది. అండ్ దెర్ ఆర్ కండిషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 and 4 పాయింట్స్, హోల్డింగ్ కంపెనీ టు సబ్సిడీ కంపెనీ నాట్ ఏ ట్రాన్స్ఫర్, నో క్యాపిటల్ గెయిన్. బట్ దిస్ ఎగ్జంప్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్గా ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే రిసిపెంట్కి కూడా అది ఏమై ఉండాలి, క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. రిసిపెంట్కి ఏమై ఉండకూడదు, అది స్టాక్ ఇన్ ట్రేడ్ అయి ఉండకూడదు. రిసిపెంట్కి క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. రిసిపెంట్కి స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే ఈ ఎగ్జామ్షన్ అప్లై కాదు. గాట్ ఇట్? బట్ ఇప్పుడు ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ ఏమొస్తుందంటే గైస్, ఇనీషియల్గా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది 100% సబ్సిడీ కంపెనీ అయి ఉండొచ్చు. తర్వాత అది ఆ రిలేషన్షిప్ పోవచ్చు కదా, కొంత పార్ట్ ఆఫ్ ద షేర్స్ వేరే వాళ్ళకి అమ్మేయచ్చు కదా, రిలేషన్షిప్ పోవచ్చు. అండ్ ఇనిషియల్గా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది క్యాపిటల్ అసెట్టే, తర్వాత వాళ్ళు దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేయొచ్చు కదా. అందుకని ఒక లాక్ ఇన్ పీరియడ్ పెట్టారు. అండ్ విత్ ఇన్ 8 yearsలో సచ్ అసెట్ కన్వర్టెడ్ ఇన్ టు స్టాక్ ఇన్ ట్రేడ్ అయినా అండ్ హోల్డింగ్ కంపెనీ సీజ్ టు బి 100% సబ్సిడీ కంపెనీ అయినా అయితే దెన్ అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఎర్లియర్ గ్రాంటెడ్ విత్డ్రాన్ అండ్ ట్యాక్స్ chargeable to tax in the hands of transfer company in the previous year in which transfer took place. అంటే మీకు ట్రాన్స్ఫర్ జరిగింది 1/4/2024లో ఎప్పుడో జరిగింది అనుకో, 8 years ఉండాలి. 4 years తర్వాత మీకు మిస్టేక్ చేసినా మీరు బ్యాక్ టు పెవిలియన్ ఎప్పుడైతే యాక్చువల్గా కన్వర్షన్ జరిగిందో అప్పుడే మనకి ట్యాక్స్బుల్ అవుతుంది. ఓకే, ఆ 2 conditions లాక్ ఇన్ పీరియడ్ ఎంత గైస్, 8 years. అండ్ ఎప్పుడైతే మనకి 47A అట్రాక్ట్ అయిందో, ఎగ్జామ్షన్ విత్డ్రా అయిందో అండ్ ట్రాన్స్ఫర్, దెన్ అసెస్మెంట్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్ కంపెనీ షల్ బి రెక్టిఫైడ్ అండర్ సెక్షన్ 154. రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్ కింద ఆల్రెడీ జరిగిన అసెస్మెంట్ కరెక్ట్ కాదు కాబట్టి మనం దాన్ని ఎంటైర్ మళ్ళీ రెక్టిఫై చేయాలి. అండ్ సెక్షన్ 47 ఈజ్ అట్రాక్టెడ్, దెన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ కంపెనీ విల్ బి ప్రైస్ ఎట్ విచ్ ద అసెట్ వాజ్ ఎక్వైర్డ్. ఇంకా ఎగ్జామ్షన్ అప్లై కాదు కాబట్టి ఇంకా మనం ఎంతైతే ట్రాన్స్ఫరీకి సేల్ ప్రైస్ ఉంటుందో దట్ విల్ బి ద కాస్ట్, బికాస్ ట్రాన్స్ఫరీ కంపెనీ సబ్సిక్వెంట్ గా సేల్ చేయొచ్చు కదా అసెట్ ని. కాస్ట్ ఏం తీసుకుంటారంటే ఏదైతే పర్చేజ్ ప్రైస్ ఉందో ఆ పర్చేజ్ ప్రైజే కాస్ట్ గా తీసుకుంటారు. ఈజ్ ఇట్ ఓకే? బట్ ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నిట్లో అంటే ఎవ్రీథింగ్ పాజిటివ్ సైడ్ అనుకుంటే, నేను ట్రాన్సాక్షన్ చెప్పాను 4 transactions కదా, ఈ పాజిటివ్ సైడ్ కాస్ట్ ఏం తీసుకోవాలనేది ఇష్యూ అవుద్ది. మా ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు గైస్, అసెట్ ఒక ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చారు. నా కాస్ట్ ఏమవుద్ది, మా ఫాదర్కి ఏదైతే కాస్ట్ అవుద్దో అదే నాకు కాస్ట్ అవుద్ది. అంటే కాస్ట్ ఏం తీసుకోవాలి మనం, ప్రీవియస్ ఓనర్ కాస్ట్. మా ఫాదర్ ప్రీవియస్ ఓనర్ కాబట్టి ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకోవాలి. అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఏం తీసుకోవాలి, ప్రీవియస్ ఓనర్ ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేస్తాడో ప్రీవియస్ ఓనర్ ఇంప్రూవ్మెంట్, ప్రజెంట్ ఓనర్ ఇంప్రూవ్మెంట్ 2 తీసుకోవాలి. అండ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా ఏం తీసుకుంటాం, ప్రజెంట్ నేను హోల్డింగ్ పీరియడ్, మా ఫాదర్ హోల్డింగ్ పీరియడ్ రెండింటిని ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా తీసుకుంటాం. అండ్ మంజులా జేషా ప్రకారం కేసు ప్రకారం ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా మనకి ఏమొస్తుంది, ఇండెక్సేషన్ వస్తుంది. అంటే మా ఫాదర్ ఎప్పుడైతే అసెట్ కొన్నారో అప్పటి నుంచి ఇండెక్సేషన్ వస్తుంది. గాట్ ఇట్? అండ్ బట్ ఈవెన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1/4/2001లో మనం ఎక్వైర్ చేస్తే కాస్ట్ బదులు ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవచ్చుగా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ బెనిఫిట్ కూడా మనకు వస్తుంది.
గాట్ ఇట్ ఎవ్రీవన్. ఇది చాలా ఫేమస్ పాయింట్ గైస్, మనం చదువుకుంటాం. ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకుంటాం, ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ తీసుకుంటాం, అండ్ ప్రీవియస్ ఓనర్కి ఇండెక్సేషన్ కూడా వస్తుంది యాజ్ పర్ మంజులా జైషా కేసు ప్రకారం. ఇజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి గైస్? అమాల్గమేషన్. కంపెనీస్ అనేది ఏమవుతుంటాయి? రెగ్యులర్గా అమాల్గమేట్ అవుతుంటాయి. సో అమాల్గమేట్ అయినప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ మనం థింక్ చేయాలి గైస్. అమాల్గమేషన్ జరిగినప్పుడు అమాల్గమేషన్ కంపెనీ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి, షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి. ఇది హెచ్ఎఫ్. ఓకే, ఫస్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మీ అందరూ తెలుసు కదా, రీసెంట్గా ఏమైంది? హెచ్డిఎఫ్సి అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు అమాల్గమేట్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమాల్గమేట్ అయ్యాయి. అంటే హెచ్డిఎఫ్సి అనేది అమాల్గమేటింగ్ కంపెనీ, హెచ్డిఎఫ్సి ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి? అమాల్గమేటెడ్ కంపెనీ. సో అమాల్గమేటింగ్ కంపెనీ అసెట్స్ అన్ని అమాల్గమేటెడ్ కంపెనీకి వెళ్తాయి కదా. దట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై అమాల్గమేటింగ్ కంపెనీ టు అమాల్గమేటెడ్ కంపెనీ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ అండ్ నో క్యాపిటల్ గెయిన్. అండ్ కాస్ట్ ఏం తీసుకోవాలి? ప్రీవియస్ ఓనర్ కాస్ట్. అంటే అమాల్గమేటెడ్ కంపెనీకి వచ్చిన అసెట్స్ కి కాస్ట్ ఏమవుద్ది? ఓల్డ్ కంపెనీ ఎంతకైతే ఎక్వైర్ చేస్తారో అదే కాస్ట్ అవుద్ది. అండ్ ఓల్డ్ కంపెనీ హోల్డింగ్ పీరియడ్ కూడా, కాస్ట్ ఆఫ్ పీరియడ్ హోల్డింగ్ పీరియడ్ కూడా ఏం తీసుకుంటాం? ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? అమాల్గమేషన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంపెనీ యాంగిల్లో. ఓకే, బట్ షేర్ హోల్డర్ యాంగిల్లో కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు నేను ఒక షేర్ హోల్డర్ని, ఇప్పుడు నేను షేర్స్ దేంట్లో ఎక్వైర్ చేస్తాను? హెచ్డిఎఫ్సిలో ఎక్వైర్ చేస్తాను యాక్చువల్గా. ఇప్పుడు ఏమైంది? హెచ్డిఎఫ్సి షేర్స్ అనేది లేవు కదా. హెచ్డిఎఫ్సి బై హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అమాల్గమేట్ అయిపోయి ఏది ఉంది? ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? హెచ్డిఎఫ్సి షేర్స్ ఇచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ తీసుకోవాలి, అంతే కదా. సో రేషియో కూడా మీరు చూస్తే మెర్జర్ రేషియో విల్ బి 42 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు 25 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి. మన దగ్గర 25 హెచ్డిఎఫ్సి షేర్స్ ఉంటే ఎన్ని షేర్స్ ఇస్తా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 42 హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఇస్తా అంటే వినోద్ అనే పర్సన్ అంటే హెచ్డిఎఫ్సి షేర్స్ ఇచ్చేసి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ తీసుకున్నారు కదా, అమాల్గమేటింగ్ కంపెనీ షేర్స్ ఇచ్చేసి అమాల్గమేటెడ్ కంపెనీ షేర్స్ తీసుకున్నారు కదా. దట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విషన్ ఏమవుద్ది వినోద్కి? ఇప్పుడు న్యూ కంపెనీ షేర్స్ వచ్చాయి కదా, ఓల్డ్ కంపెనీ షేర్స్ కాస్టే న్యూ కంపెనీ షేర్స్ కాస్ట్ అవుద్ది. ఓల్డ్ కంపెనీ పీరియడ్ షేర్స్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం టేకప్ చేస్తాం. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? అమాల్గమేషన్ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? నెక్స్ట్ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అమాల్గమేషన్. డీమెర్జర్ గైస్, డీమెర్జర్ కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. డీమెర్జర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు డీమెర్జర్ కంపెనీ నుంచి ఎవరికి అసెట్స్ వెళ్తాయి? రిజల్టింగ్ కంపెనీకి వెళ్తాయి. ఎవరి నుంచి? డీమెర్జర్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీ. ఒక బిగ్ కంపెనీ సేఫర్ రీసెంట్గా నాకు ఐటీసీ ఒకటి అయిపోయింది అనుకుంటా, డీమెర్జర్ అయింది. ఐటీసీ అనేది ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ అనేది డీమెర్జర్ అయింది. ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ డీమెర్జర్ అయింది. సో ఇప్పుడు ఐటీసీ కంపెనీ నుంచి ఐటీసీ హోటల్కి అసెట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా. సో ఇలా ట్రాన్స్ఫర్ అవడం అంటే ఐటీసీ హోటల్ అనేది ఏంటి? రిజల్టింగ్ కంపెనీ. సో డీమెర్జర్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీకి అసెట్స్ వెళ్ళడం అనేది ట్రాన్స్ఫర్ కాదు. సేమ్ 2 పాయింట్స్ కామన్ ఏంటి? ఇప్పుడు ఐటీసీ హోటల్స్ కున్న అసెట్స్ కాస్ట్ అంతా ఏంటి? ప్రీవియస్ ఓనర్ కాస్ట్. హోల్డింగ్ పీరియడ్ ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలి? షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే సేమ్ ఐటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడండి. నాకు ఐటీసీలో షేర్స్ కొన్నాను, ఇప్పుడు ఐటీసీ డీమెర్జర్ అయిపోయి ఐటీసీ హోటల్స్ అని ఉంది. ఐటీసీ అండ్ ఐటీసీ హోటల్స్ టూ షేర్స్ 2 కంపెనీస్ అయ్యాయి. ఇప్పుడు డీమెర్జర్ అయిన ఐటీసీ హోటల్లో కూడా నాకు షేర్ రావాలిగా, రిజల్టింగ్ కంపెనీలో కూడా. సో నాకు ఎప్పుడైతే రిజల్టింగ్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుందో ఎవరికి? డీమెర్జర్ కంపెనీ షేర్ హోల్డర్స్కి. రిజల్టింగ్ కంపెనీ డీమెర్జర్ కంపెనీ షేర్స్కి ఏదైతే ఇష్యూ చేస్తారో దట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ట్రాన్స్ఫర్. అండ్ కాస్ట్ ఏం చేయాలి అంటే నేను ఐటీసీలో షేర్స్ కొన్నాను కదా, ఇప్పుడు ఐటీసీలో ఒక షేర్ కొన్నాను, ఒక 10,000 పెట్టి షేర్ కొన్నాను, ఇప్పుడు 2 షేర్లు అయిపోయాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ 10,000 కాస్ట్ని ఈ 2 షేర్స్కి అంటే న్యూ కంపెనీ అంటే సేఫర్ ఐటీసీకి ఐటీసీ హోటల్స్కి కాస్ట్ని ఏం చేయాలి? అపోషించాలి. ఏ బేసిస్ మీద అపోషించాలి? నెట్వర్త్. ఆ 2 కంపెనీస్ యొక్క నెట్వర్త్ బేసిస్ మీద మనం అపోషించాలి కాస్ట్ని. అప్పుడు కాస్ట్ తెలుసు కాబట్టి సబ్సిక్వెంట్గా మనం క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుద్ది.
డిమేజర్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, అది షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గైస్ అర్థమైంది ఈ పాయింట్? ఎస్, ఇది అమాల్గమేషన్ గైస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై అమాల్గమేటింగ్ కంపెనీ టు అమాల్గమేటెడ్ కంపెనీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండర్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ విత్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్. బ్యాంకింగ్ కంపెనీస్ కూడా దేంతో అమాల్గమేట్ అవుతాయి గై? బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్తో అమాల్గమేట్ అయినా అది ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఎందుకంటే కంపెనీస్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అప్లై కాదు కదా బ్యాంక్స్కి, అందుకని వాళ్ళకి సపరేట్గా బ్యాంక్ అమాల్గమేషన్స్ గురించి సపరేట్ పాయింట్ చెప్పారు. ఓకేనా? నెక్స్ట్, సరెండర్ ఆఫ్ షేర్స్ ఇన్ అమాల్గమేటింగ్ కంపెనీ బై షేర్ హోల్డర్స్ ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ. అంటే అమాల్గమేటింగ్ కంపెనీ షేర్స్ ఇచ్చేసి అమాల్గమేటెడ్ కంపెనీ షేర్స్ తీసుకోవడం అనేది ఏం కాదు, మనకి ట్రాన్స్ఫర్ కాదు. ఇది షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇజ్ ఇట్ ఓకే? పాయింట్స్ అర్థమయ్యా? ఇంకొకటి ఏంటంటే గైస్, ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది, సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఫారెన్ కంపెనీస్ అమాల్గమేట్ అవుతాయి గైస్. ఎవరు? ఫారెన్ కంపెనీస్. చూడండి, ఎక్స్ లిమిటెడ్ అనే ఒక ఫారెన్ కంపెనీ ఉంది, అమాల్గమేటింగ్ కంపెనీ. వై లిమిటెడ్ అనే ఇంకొక ఫారెన్ కంపెనీ ఉంది. ఈ రెండు అమాల్గమేట్ అవుతున్నాయి. 2 ఫారెన్ కంపెనీస్ అమాల్గమేట్ అవుతున్నాయి. ఎన్ని ఫారెన్ కంపెనీస్? 2 ఫారెన్ కంపెనీస్ అమాల్గమేట్ అవుతున్నాయి. కానీ ఒక ఫారెన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 ఫారెన్ కంపెనీలు అమాల్గమేట్ అవ్వడం వల్ల ఇండియన్ కంపెనీ షేర్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ లిమిటెడ్ అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి వెళ్తాయిగా. మీకు అర్థమవుతుందా సార్? ఆ 2 అమాల్గమేట్ అయితే మన ఇండియాకి ఏం సంబంధం లేదు అనుకోవద్దు, 2 ఫారెన్ కంపెనీసే. కానీ ఒక ఫారెన్ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసింది? ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. ఆటోమేటిక్గా ఇండియన్ కంపెనీ షేర్స్ అనేది అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి వెళ్తాయి. దట్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. 2 ఫారెన్ కంపెనీస్ అమాల్గమేట్ అయ్యేటప్పుడు అమాల్గమేటింగ్ కంపెనీ ఏదైనా ఇండియన్ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆ ఇండియన్ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ అయినా ట్రాన్స్ఫర్ కాదు, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఇజ్ ఇట్ ఓకే గైస్? ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ, ఏ షేర్స్ అమ్మా? ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ షేర్స్ కానీ, ఆర్ షేర్స్ ఆఫ్ ఫారెన్ కంపెనీ విచ్ డిరైవ్ ద వాల్యూ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ. ఫారెన్ కంపెనీ షేర్స్ విచ్ ఈస్ డిరైవ్ ద వాల్యూ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ షేర్స్. వోడాఫోన్ కేసు ప్రకారం వస్తుంది అది. ఫారెన్ కంపెనీ షేర్స్ కూడా ఇండియాలో ఉన్నట్టుగా ట్రీట్ చేస్తారు ఇఫ్ దే గెట్ సబ్స్టాన్షియల్ వాల్యూ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ షేర్స్. టెన్షన్ పడద్దు, సెక్షన్ 9 గుర్తుంటే ఫైన్, వోడాఫోన్ కేసు గుర్తుంటే ఆ వొకాబులరీ మీకు అర్థమై ఉంటుంది. సో ఎయిదర్ ఇండియన్ కంపెనీ షేర్స్ కానీ ఆర్ ఫారెన్ కంపెనీ షేర్స్ విచ్ డిరైవ్ ద వాల్యూ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ షేర్స్ బై అమాల్గమేటింగ్ ఫారెన్ కంపెనీ టు అమాల్గమేటెడ్ ఫారెన్ కంపెనీ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. మినిమం 25% ఆఫ్ ద షేర్స్ అనేది కంటిన్యూ అవ్వాలి, షేర్ హోల్డర్స్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇజ్ ఇట్ ఓకే? ఇది అమాల్గమేషన్ గురించి. నెక్స్ట్ ఏంటి? డీమెర్జర్. డీమెర్జర్లో కూడా డీమెర్జర్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీకి వెళ్ళడం అసెట్స్ అనేది ఏం కాదు, నాట్ ఏ ట్రాన్స్ఫర్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ కంపెనీ టు షేర్ హోల్డర్ ఆ డిబెంచర్ కంపెనీ, దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ట్రాన్స్ఫర్. ఇస్ ఇట్ ఓకే గైస్? నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ షేర్స్ Indian company or shares of foreign company which derive the value of the Indian company by demerger foreign company to resulting foreign company. ఇలాగే ఇంత ముందు ఏదైతే చెప్పానో ఫారెన్ కంపెనీ డీమెర్జర్ అవుతుంది. ఫారెన్ కంపెనీ డీమెర్జర్ అయ్యే ప్రాసెస్లో దాంట్లో అసెట్స్ అనేది ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తుంది? రిజల్టింగ్ కంపెనీ. రిజల్టింగ్ కంపెనీ కూడా ఏంటి? ఫారెన్ కంపెనీ అయినా దట్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. బట్ మినిమం ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు? ఓల్డ్ షేర్ హోల్డర్స్ 75% షేర్ హోల్డర్స్ కంటిన్యూ అవ్వాలి. ఇస్ ఇట్ ఓకే గైస్? నెక్స్ట్ గైస్, యా, బయ్యర్ గైస్, సెల్లర్ ఎవరు? నాన్ రెసిడెంట్. సెల్లర్ నాన్ రెసిడెంట్, బయ్యర్ ఎవరు? నాన్ రెసిడెంట్. సో జీడిఆర్స్ కానీ రూపీ డెనామినేటెడ్ బాండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఏమిటమ్మా? జీడిఆర్స్ గ్లోబల్ డిపాజిట్ రిసిప్ట్స్ కానీ రూపీ డినామినేటెడ్ బాండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్కి సేల్ చేస్తే అండ్ ఆ సేల్ కూడా ఎక్కడ జరిగితే అవుట్ సైడ్ ఇండియా జరిగితే దట్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ బికాస్ దే వాంట్ టు ఎంకరేజ్. ఓకే, ఐ థింక్ జీడిఆర్ గురించి మీకు తెలుసు. జీడిఆర్ అంటే ఏదో తెలుసు అనుకుంటున్నాను.
సే ఫర్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ అనేది డిపాజిటరీ షేర్స్ డిపాజిట్ చేసి అక్కడ ఫారెన్లో జీడిఆర్స్ ఇష్యూ చేస్తారు. అవి అక్కడ నాన్ రెసిడెంట్స్ కొనాలంటే ఎంకరేజ్ చేయాలి కదా మనం, రే నువ్వు కొని మళ్ళీ అక్కడ ఎవరికన్నా అమ్ముకున్నా ఇండియాలో ఏం చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్తే మనం కొంచెం కొంటారు కదా జీడిఆర్స్ కానీ రూపీ డినామినేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్ని ఈ ఎక్సెప్షన్ చెప్పారు. ఏమేంటి ఇప్పుడు జీడిఆర్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటి రూపీ డినామినేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో కూడా మన వాళ్ళు తెలుసు కదా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ మన గాంధీనగర్లో ఉంది. ఓకే, సో అహ్మదాబాద్, గాంధీనగర్, గుజరాత్, ఓకే, గిఫ్ట్ సిటీ అని కూడా మనం అంటాం. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో నాన్ రెసిడెంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, నోటిఫైడ్ సెక్యూరిటీస్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మీరు చూడండి, by non-resident and recognized stock exchange in an international financial service center where consideration is paid or payable in a foreign currency. Paid or payable in a foreign currency. ఏమేంటి, same bonds or GDRs, derivatives, rupee denominated bonds or any other notified securities. ఓకే, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో నాన్ రెసిడెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళకి విఐపి రూట్ లాగా ఇచ్చి ఇవి మీరు అక్కడ కొంటే అది ట్రాన్స్ఫర్ కాదు, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదని ఒక స్పెషల్ బెనిఫిట్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ బిజినెస్ రీఆర్గనైజేషన్. 3 types ఆఫ్ కన్వర్షన్స్ ఉంటాయి గైస్. ఒకటి ప్రొప్రైటరీ ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడం, పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడం, ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ కంపెనీ అనేది ఎల్ఎల్పిగా కన్వర్ట్ అవ్వడం. ఈ కన్వర్షన్ ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఓల్డ్ కన్సర్న్ నుంచి న్యూ కన్సర్న్కి అసెట్స్ వెళ్తే దట్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ టు ద కండిషన్స్. ఇజ్ ఇట్ ఓకే? ఫస్ట్ ఏం చూద్దాం, సోల్ ప్రొప్రైటర్ అనేది ఎలా కన్వర్ట్ అవుదాం అనుకున్నారు, కంపెనీగా కన్వర్ట్ అవుతాం, దట్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. బట్ కండిషన్స్ ఏంటి, ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ప్రొప్రైటర్ కన్సర్న్ విల్ బికమ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ కంపెనీ అండ్ ప్రొప్రైటర్ విల్ గెట్ కన్సిడరేషన్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. సోల్ ప్రొప్రైటర్ బికమ్ ఏ షేర్ హోల్డర్ అండ్ కన్సిడరేషన్ కూడా ఎలా రావాలి, ఓన్లీ షేర్స్. అండ్ హీ షేర్ ఇన్ ఏ కంపెనీ షుడ్ అట్లీస్ట్ 50%, దట్ షుడ్ బి కంటిన్యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. మేబీ కంపెనీ అనగానే కొత్త కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా, జాయిన్ చేసుకున్నా సరే ఈ షేర్ మినిమం ఎంత ఉండాలి, 50% ఉండాలి, దట్ షుడ్ బి కంటిన్యూ ఫర్ 5 years. అండ్ ఎనదర్ పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడం. పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీగా, సారీ గైస్ ఇది పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీ కాదు, ఈ పాయింట్ ఇది మామూలుగా ఇది అంత రెలవెంట్ ఏం కాదు. బట్ ఏమైంది, ఇంతకుముందు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అనేది ఏఓపిబివైగా ఉండేవి, స్టాక్ మార్కెట్స్ ఏఓపిబివైగా ఉండే, ఇప్పుడు కంపెనీగా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు బిఎస్సి ఉంది, ఇంతకుముందు బాడీ ఆఫ్ ఇండివిజువల్, అది బాడీ ఆఫ్ ఇండివిజువల్ నుంచి ఎలా కన్వర్ట్ అయింది, స్టాక్ ఎక్స్చేంజ్గా కన్వర్ట్. అలా కన్వర్ట్ అవ్వడం అనేది నాట్ ఏ ట్రాన్స్ఫర్, నో క్యాపిటల్ గెయిన్. అది ఓల్డ్ కాన్సెప్ట్, అది స్టాక్ మార్కెట్ గురించి. ఇంకోటి ఏంటి గైస్, ఇది కూడా మెంబర్షిప్ రైట్స్ గురించి కూడా, ఇంతకుముందు మెంబర్షిప్ రైట్స్ ఉంటాయి, ట్రేడింగ్ రైట్స్ ఉంటాయి, ఇప్పుడు బ్రోకర్ రైట్స్ వచ్చాయి, అవి దాని గురించి కూడా నాట్ ఏ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటమ్మా, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి, ఎల్ఎల్పిగా కన్వర్ట్ అవుతుంది. ఎల్ఎల్పిగా కన్వర్ట్ అయినప్పుడు సో కంపల్సరీగా ఆల్ ద అసెట్స్ అండ్ లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ షేర్ హోల్డర్ బికమ్ ఏ పార్ట్నర్స్, ఎల్ఎల్పిలో పార్ట్నర్స్ అవ్వాలి. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అండ్ పిఎస్ఆర్ రేషియో ఇన్ ప్రపోర్షన్ టు దేర్ షేర్ హోల్డింగ్. పిఎస్ఆర్ రేషియో అనేది ఇన్ దేర్ ప్రపోర్షన్ టు ద క్యాపిటల్ రేషియో అన్ని ఒకటే విధంగా ఉండాలి. షేర్ హోల్డర్ ఇప్పుడు ఏమవుతారు, ఇంతకుముందు షేర్ హోల్డర్ ఉండేవాడు ఇప్పుడు ఏమవుతారు, ఈజ్ ఎంటైటిల్ టు ద ప్రాఫిట్స్ అండ్ క్యాపిటల్, పార్ట్నర్ అవుతారు కదా. అండ్ మినిమం ఎంత షేర్ ఉండాలి, ఓల్డ్ షేర్ హోల్డర్స్ 50% ఉండాలి, దట్ ఎన్ని ఇయర్స్ కంటిన్యూ చేయాలి, 5 years. ఇంతకుముందు షేర్ హోల్డర్ ఇప్పుడు పార్ట్నర్ అవుతారు కదా, వాడు ఓల్డ్ షేర్ హోల్డర్స్ మినిమం 50% ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, 5 years కంటిన్యూ చేయాలి. అండ్ no amount paid directly indirectly to any partner from accumulated profits for a period of 3 years. 3 years వరకు accumulated profits తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఎనీ లాజిక్? ఏం లేదు గైస్, కొంతమంది కంపెనీ నుంచి విత్డ్రా చేసుకుంటే డివిడెండ్ ట్యాక్సిబుల్ కదా, అందుకని ఎల్ఎల్పిగా కన్వర్ట్ అయ్యి ఎల్ఎల్పి నుంచి విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది మనకి, ఎల్ఎల్పి విత్డ్రా చేసుకుంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎగ్జామ్టెడ్ కదా పార్ట్నర్షిప్ ఫామ్ ఆర్ ఎల్ఎల్పిలో, అలా చేస్తారు. అందుకని 3 years వరకు ఏం చేసుకోకూడదు, మనం విత్డ్రా చేసుకోకూడదు 3 years. ఓకే, నెక్స్ట్ అనదర్ పాయింట్, ఇది స్మాల్ పర్సన్స్కి అప్లై అవుద్ది. టర్న్ ఓవర్ కూడా లాస్ట్ 3 yearsలో ఎప్పుడు ఎందుకంటే ఎక్సీడ్ కాకూడదు, 60 lakhs కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ అసెట్స్ మినిమం ఎంత తక్కువ ఉండాలి వాళ్ళకి, అప్ టు 5 crores ఉండాలి లాస్ట్ 3 yearsలో. ఇజ్ ఇట్ ఓకే?
నెక్స్ట్ ఓకే, ఆఫ్టర్ దట్ గైస్ పార్ట్నర్షిప్ ఫామ్ లేదే, ఇది పార్ట్నర్షిప్ ఫామ్దే గైస్. కన్వర్షన్ ఆఫ్ ఫామ్ ఇంటూ కంపెనీ, సేమ్ రూల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అప్లై అవుద్ది. ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అయినప్పుడు ఆల్ అసెట్స్ ఆఫ్ ఫామ్ విల్ బికమ్ ఏ కంపెనీ అండ్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్ బికమ్ ఏ షేర్ హోల్డర్స్. ఆల్ పార్ట్నర్స్ షేర్ హోల్డర్ అవ్వాలి అండ్ వాళ్ళకి ఏం కన్సిడరేషన్ రావాలి, ఓన్లీ షేర్స్ రావాలి. పార్ట్నర్స్ అందరికీ షేర్సే రావాలి అండ్ మినిమం వాళ్ళకి ఎంత ఓటింగ్ పవర్ ఉండాలి, మినిమం 50% ఉండాలి, 5 years కంటిన్యూ అవ్వాలి. ఇస్ ఇట్ ఓకే గైస్? యా. నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ కన్వర్షన్స్ గైస్. బాండ్స్ డిబెంచర్స్ షేర్స్గా కన్వర్ట్ అయినాయి, అది ట్రాన్స్ఫర్ కాదు. బాండ్స్ డిబెంచర్స్ కన్వర్టబుల్ బాండ్ షేర్స్గా కన్వర్ట్ అయితే ఏం కాదు, అది ట్రాన్స్ఫర్ కాదు. షేర్స్ కాస్ట్ ఏమవుద్ది, డిబెంచర్స్కి ఏది కాస్ట్ అవుతుందో షేర్స్కి కూడా అదే కాస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అయినా అవి ట్రాన్స్ఫర్ కాదు. వాటి ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అదే కాస్ట్ ఏమవుతుంది మనకి డిబెంచర్స్ కూడా, ఈక్విటీ షేర్స్ కూడా సేమ్ కాస్ట్ అవుతుంది. అండ్ మీకు ఎలక్ట్రానిక్ గోల్డ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గోల్డ్ ఏంటి? సో ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ఉందనుకోండి, ఫిజికల్ గోల్డ్ని గోల్డ్ రిసిప్ట్స్గా కన్వర్ట్ చేసిన, గోల్డ్ రిసిప్ట్స్ని ఫిజికల్ గోల్డ్గా కన్వర్ట్ చేసిన అదేం కాదు, ట్రాన్స్ఫర్ కాదు. అండ్ కాస్ట్ ఏమవుద్దంటే మనం చదువుకుంది ప్రీవియస్ అసెట్. అంటే ఇప్పుడు కన్వర్ట్ అయింది కదా, ఫిజికల్ గోల్డ్ ఎలక్ట్రానిక్ గోల్డ్గా కన్వర్ట్ అయింది అనుకో, ఎలక్ట్రానిక్ గోల్డ్ కాస్ట్ ఏమవుద్ది, ఫిజికల్ గోల్డ్ కాస్ట్. ఎలక్ట్రానిక్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్గా కన్వర్ట్ అయితే ఫిజికల్ గోల్డ్ కాస్ట్ ఏమవుద్ది, ఎలక్ట్రానిక్ గోల్డ్ కాస్ట్. సో ఓల్డ్ అసెట్ కాస్ట్ ఈక్వల్ టు న్యూ అసెట్ కాస్ట్. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ సోవెరియన్ గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్ కూడా ట్రాన్స్ఫర్ కాదని మనం డిస్కస్ చేసాం. అండ్ స్టాక్ లెండింగ్ స్కీమ్ అని ఉంటుంది, రీసెంట్గా మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది. స్టాక్ లెండింగ్ స్కీమ్. స్టాక్ లెండింగ్ స్కీమ్ కింద ఏమైనా అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసినా అది ట్రాన్స్ఫర్ కాదు. దానికి మనకి ఏం అప్లై కాదు గైస్, క్యాపిటల్ గెయిన్ అనే కాన్సెప్ట్ మనకి అప్లై కాదు. అండ్ ఆర్కలాజికల్ కలెక్షన్స్ ఏమన్నా ఉండి, సైంటిఫిక్ ఏమన్నా నేషనల్ మ్యూజియం ఇలాంటివి ఏమన్నా మనం ట్రాన్స్ఫర్ చేసినా, మనకి ఏదన్నా టిప్పు సుల్తాన్ కత్తి లాంటిది దొరికి మ్యూజియంకి ఏమన్నా ఇచ్చినా, వాళ్ళు మనకి ఏమన్నా కాంపన్సేషన్ ఇచ్చినా నాట్ ఏ ట్రాన్స్ఫర్. అండ్ నెక్స్ట్ రివర్స్ మార్ట్గేజ్. నెక్స్ట్ ఏంటి గైస్, రివర్స్ మార్ట్గేజ్. ఎవరి కోసం ఇచ్చారు రివర్స్ మార్ట్గేజ్ అనే స్కీమ్ అనేది? సీనియర్ సిటిజన్ యొక్క బెనిఫిట్ కోసం ఇచ్చారు. సీనియర్ సిటిజన్ బెనిఫిట్ కోసం రివర్స్ మార్ట్గేజ్ అనే కాన్సెప్ట్ అనేది మనకుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఏం చేస్తాడు, ఎసెట్ని బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళకి, ఏదర్ లోన్ ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు ఆర్ లంసమ్ అమౌంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు సీనియర్ సిటిజన్ బ్యాంకుకి ఎసెట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ట్రాన్స్ఫర్ కాదు. 47 ఏదైతే సీనియర్ సిటిజన్ మనీ రిసీవ్ చేసుకుంటారు బ్యాంక్ నుంచి, అది ఇన్కమ్ కాదు. 10 సబ్సెక్షన్ 43 కింద. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ కన్సాలిడేటెడ్ స్కీమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటమ్మా కన్సాలిడేటెడ్ స్కీమ్, అమాల్గమేషన్ ఏదైతే చదువుకున్నామో కాన్సెప్ట్, ఇక్కడ కూడా సేమ్ లాజిక్ గైస్. 2 మ్యూచువల్ ఫండ్స్ అమాల్గమేట్ అవుతున్నాయి. దీన్ని అమాల్గమేషన్ అనుకున్న ఏమంటాం మనం, కన్సాలిడేషన్ అంటాం. 2 మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా చూడండి, ఇప్పుడు మీరు సిప్ పెట్టాలని చూస్తే ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి? యాక్సిస్ బ్యాంక్కి ఎన్నో కనిపిస్తాయి, హెచ్డిఎఫ్సిఏ ఎన్నో ఉంటాయి. ఎందుకని మీకు 3 వచ్చినప్పుడల్లా ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం ఎందుకు? సిమిలర్ స్కీమ్స్ అన్నిటిని మెర్జ్ చేయండి అని సెబీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సిమిలర్ స్కీమ్స్ అన్నిటిని మెర్జ్ చేయండి అన్నారు. అందుకని ఇప్పుడు అంటే ఈక్విటీని ఈక్విటీతోనే మెర్జ్ చేయాలి. డెట్ ఓరియంటెడ్ ఒకటి, ఈక్విటీ ఓరియంటెడ్ 2 మెర్జ్ చేయకూడదు. సో ఓల్డ్ ఫండ్ ఏమంటారంటే కన్సాలిడేటింగ్ మ్యూచువల్ ఫండ్ అంటారు. న్యూని ఏమంటారు, కన్సాలిడేటెడ్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఎసెట్స్ అనేది కన్సాలిడేటింగ్ మ్యూచువల్ ఫండ్ నుంచి కన్సాలిడేటెడ్ మ్యూచువల్ ఫండ్కి ఎసెట్స్ వెళ్ళడం అనేది ఏం కాదు, ట్రాన్స్ఫర్ కాదు. ఎసెట్స్ వెళ్తాయి కదా, ఓల్డ్ నుంచి న్యూకి వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్ కాదు. అండ్ ఇంకొక పాయింట్, యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇప్పుడు నేను ఓల్డ్ మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, కన్సాలిడేటింగ్ మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ ఉన్నాయి, కన్సాలిడేటింగ్ మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, నాకు ఓల్డ్ ఫండ్ క్యాన్సిల్ అయిపోయి న్యూ ఫండ్ వస్తుందిగా, నేను న్యూ ఫండ్లో నాకు యూనిట్స్ ఇవ్వాలిగా. అంటే కన్సాలిడేటింగ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఇచ్చి కన్సాలిడేటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ తీసుకోవడం అనేది ఏం కాదు, మనకి ట్రాన్స్ఫర్ కాదు. ఓల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఇచ్చేసి న్యూ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ తీసుకోవడం కూడా మనకి ట్రాన్స్ఫర్ కాదు. అంటే మ్యూచువల్ ఫండ్ యాంగిల్లో ఆలోచించాలి, ఇన్వెస్టార్ యాంగిల్లో ఆలోచించాలి. ఇన్వెస్టార్ యాంగిల్లో కాస్ట్ ఏమవుతుంది, నాకు ఓల్డ్ యూనిట్స్ కాస్ట్ ఏదైతే అవుతుందో న్యూ యూనిట్ కాస్ట్ కూడా అదే అవుతుంది. అండర్స్టూడ్? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇవి ఓన్లీ ఏందమ్మా, ఓన్లీ ఈక్విటీ ఉంచండి. ఈక్విటీ అయితే ఈక్విటీ, డెట్ అయితే డెట్.
అంతేగాని ఒక ఈక్విటీ ఒక డెట్ చేయడం కుదురుతుందో మనకి ఎగ్జామ్షన్ ఉందా? లేదు. కాస్ట్ ఏం తీసుకోవాలి? యూనిట్స్ కాస్ట్. ఓల్డ్ యూనిట్స్ కాస్టే మనకి న్యూ యూనిట్స్ కాస్ట్ అవుద్ది. ఓల్డ్ యూనిట్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సేమ్ కన్సాలిడేటెడ్ స్కీమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, అండ్ కన్సాలిడేటింగ్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ స్కీమ్. ఇక్కడ చూడండి, కన్సాలిడేటింగ్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఒకే డెట్ ఓరియంటెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండే ఉందనుకోండి. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్లో కూడా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. గ్రోత్ ప్లాన్ ఒకటి, డివిడెండ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. గ్రోత్ ప్లాన్, డివిడెండ్ ప్లాన్ ఉంటుంది. సో గ్రోత్ ప్లాన్ ఉండే వాటిని ఒక దగ్గర ఒక ప్లాన్ కింద ఏం చేయండి, ప్లాన్ కన్సాలిడేటెడ్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సేమ్ ప్లాన్ ఉన్నవన్నీ మీరు మెర్జ్ చేయండి. ఓకే, సేమ్ రూల్. ఇంకా అక్కడ డిఫరెన్స్ ఏంటి? కన్సాలిడేటెడ్ స్కీమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటారు, ఇక్కడ ఏంటి కన్సాలిడేటెడ్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటారు. సో ఎనీ ట్రాన్స్ఫర్ బై మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్ ఆఫ్ ఏ యూనిట్స్ held by him in consolidating plan of mutual fund scheme made in consideration of allotment to him units in consolidated plan of that scheme of mutual fund is not a transfer. And a plan of equity oriented mutual fund merge with another plan of same equity oriented mutual fund. A plan of debt oriented mutual fund merge with another plan of సేమ్ డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్. అంటే కదండి ఈక్విటీ డెట్టే కావాలి, రెండు ఆపోజిట్గా మనం మెర్జ్ అవ్వడానికి కుదరదు. ఇజ్ ఇట్ ఓకే? అండర్స్టూడ్? ఇందాకేంటి కన్సాలిడేటెడ్ స్కీమ్, ఇప్పుడు స్కీమ్కి ఇంకోటి ఏం వాడింది? ప్లాన్. ఓకే, గ్రోత్ ప్లాను, డివిడెండ్ ప్లాన్ అని రెండు ప్లాన్లు ఉంటాయి, మీరు చూసుంటే ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్లో కూడా. జేవీ గురించి కన్సిడరేషన్. అండ్ సెగ్రిగేటెడ్ పోర్ట్ఫోలియో ఆర్ సైడ్ పాకెటింగ్ అంటారు. ఇది డీమెర్జర్ ఇన్స్పిరేషన్ అనుకోండి. ఇందాక రెండు చెప్పింది కన్సాలిడేటెడ్ అంటే మెర్జర్కి ఏదైతే అమాల్గమేషన్కి ఏదైతే ట్రీట్మెంట్ చెప్పానో అదే. ఇది దేనికి? ఇది డీమెర్జర్ కాన్సెప్ట్ అనుకోండి. ఒక బిగ్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకో గైస్, బిగ్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకో, ఇది చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇది మొత్తం ఒక 200 crores 800 crores అనుకో, మొత్తం 1000 crores అనుకో. ఈ 200 crores వరకు కొంచెం మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీయే క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. ఆర్ మేబీ ఎవరికైనా లోన్ ఇచ్చామనుకోండి, ఆ లోన్ వాడు హ్యాండ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాడనుకో. బికాస్ ఆఫ్ దిస్ 200 crores నాన్ పర్ఫార్మెన్స్ వల్ల ఎంటైర్ ఫండ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. దానివల్ల కొత్త ఇన్వెస్టర్స్ రారు, ఎఫెక్ట్ అవుతుంటుంది కదా. బికాస్ ఆఫ్ దట్ స్మాల్ థింగ్ వల్ల, జస్ట్ లైక్ చిన్న దెబ్బ తగిలితే అదొకటే తీసేయాలి, లేకపోతే ఏం చేసేయాలి, చేయి మొత్తం తీసేయాలంటారు కదా. బికాస్ దీనివల్ల అదంతా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఏం చేస్తున్నారు, దీని వరకు సపరేట్ చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దీని వరకు సపరేట్ చేస్తున్నారు. ఈ 200 crores 200 వరకు సపరేట్ చేస్తున్నారు. అంటే దీన్ని మెయిన్ ఫండ్ అంటారు. ఏంటి? మెయిన్ ఫండ్. ఇదే ఫండ్, ఇది 200 సైడ్ పాకెటింగ్ చేశారు కదా, ఇది సెగ్రిగేటెడ్ పోర్ట్ఫోలియో అంటారు. ఏంటి? సెగ్రిగేటెడ్ పోర్ట్ఫోలియో. కానీ ఇప్పుడు నాకేమవుద్ది, నేను 1000 crores ఉన్నప్పుడు కదా ఇన్వెస్ట్ చేసింది, అప్పుడు నాకేం చేయాలి, ఈ సైడ్ పాకెటింగ్ చేసిన దాంట్లో కూడా నాకు యూనిట్స్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని యూనిట్స్ వస్తాయి? 2 units వస్తాయి. ఇంతకుముందు 1 unit ఉండేది, ఇప్పుడు 2 units. అంటే ఓల్డ్ యూనిట్ ఉంటుంది, కొత్తగా ఏమొస్తుంది, ఈ సైడ్ పాకెటింగ్ నుంచి కూడా యూనిట్స్ వస్తుంది మనకి. ఓకే, అలా మనం యూనిట్స్ ఇవ్వడం అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఈ సైడ్ పాకెటింగ్ అంటే జస్ట్ లైక్ రిజల్టింగ్ కంపెనీ డిమెర్జర్ కంపెనీ షేర్స్కి షేర్స్ ఇస్తే ఎలా అయితే ట్రాన్స్ఫర్ కాదో, ఈ సైడ్ పాకెటింగ్ ఏదైతే పెట్టామో అది న్యూ ఫండ్, దాని నుంచి ఏమైనా అసెట్స్ ఇచ్చినా అదేం కాదు, ట్రాన్స్ఫర్ కాదు. అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విషన్ కూడా ఎలా చూస్తామంటే వెరీ సింపుల్. టోటల్ యూనిట్ కాస్ట్, నేను 1000 rupees కొన్నాను ఒక యూనిట్, 20,000కి కొన్నాను నేను యూనిట్స్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది న్యూ ఫండ్కి ఎంత? 200 crores. టోటల్ ఫండ్ ఎంత? 1000 crores. ఇలా మనము ఈ సైడ్ పాకెటింగ్లో ఏదైతే చేసామో దాని కాస్ట్ వస్తుంది మనకి. సెగ్రిగేట్ చేయాలి కాస్ట్ని కూడా, ఎందుకంటే 2 units వచ్చాయి కాబట్టి టోటల్ యూనిట్ కాస్ట్ని కూడా 2గా మనం అపోర్షన్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే గైస్? సేమ్ కాన్సెప్ట్ అంతా ఏంటి గైస్? డీమెర్జర్ కాన్సెప్టే. అందుకని టోటల్ ఫండ్, మెయిన్ పోర్ట్ఫోలియో, సెగ్రిగేటెడ్ పోర్ట్ఫోలియో అంటారు. టోటల్ ఫండ్ అంటే బిఫోర్,
మెయిన్ పోర్ట్ఫోలియో అంటే 800 crores 200 crores. దాని పర్ఫెక్ట్గా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, అది చూసుకుని మనం బెటర్గా అర్థం అవుతుంది. ఆల్ దీస్ ఆర్ సెక్షన్ 47 ఎక్సెప్షన్. చూడడానికి ఏదో పెద్దగా ఉంటే కానీ అసలు వెరీ సింపుల్. చదవరు కాబట్టి అది డిఫికల్ట్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్. చదివితే అంటే ఎప్పుడైనా కొన్ని టాపిక్స్ అది టఫ్ అయితే వదిలేయండి, కానీ చదివితే అర్థమయ్యేటిని చదవండి, ఏమైంది ఎందుకంటే అదొకటి చదవలేదని మన మైండ్లో ఏదో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా ఈజీ కాన్సెప్ట్ అయితే చదివేసాం అనుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది, నేను ఈ సబ్జెక్ట్లో బాగా తోపుని. ఎగ్జామ్లో వస్తుందా రాదో పక్కన పెట్టండి. గాట్ ఇట్? దిస్ ఈజ్ 47. నెక్స్ట్ 47 తర్వాత నెక్స్ట్ మనం చదవాల్సింది ఏంటి? ఎగ్జంప్షన్స్. 54 సిరీస్ ఎగ్జంప్షన్స్. 54 సిరీస్ ఎగ్జంప్షన్స్ అన్ని ఏ బేసిస్ మీద ఉంటాయి మనకి? రీఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ కదా. సిరీస్ అండ్ ఎగ్జంప్షన్స్ అన్ని ఏంటి? రీఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. రీఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ ఫస్ట్ సెక్షన్ 54 బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం గైస్, వన్ బై వన్. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. గైస్ చూడండి, కమింగ్ టు 54 సిరీస్ ఎగ్జంప్షన్. ఫస్ట్ ఎవరికి అప్లై అవుద్దో చూడాలి మనం. 54 ఎవరికి అప్లై అవుద్ది? ఇండివిజువల్ హెచ్ఎఫ్ అప్లై అవుద్ది. ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఏం చేస్తారు? వాడికి ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉంది. ఆ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అండ్ దట్ హౌస్ ప్రాపర్టీ ఈస్ కవర్డ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కవర్ అయితే, వాడు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ సేల్ చేసి, లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ సేల్ చేసి ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటే చేయమనండి, నో ప్రాబ్లం. అప్ టు మీ క్యాపిటల్ గెయిన్ అప్ టు 1 crore అనుకోండి. మీ క్యాపిటల్ గెయిన్ ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? అప్ టు 1 crore అనుకోండి. ఒక ఆప్షన్ ఏంటంటే 1 house కొనొచ్చు, లేదా ఇంకో ఆప్షన్ ఏంటి? 2 houses కూడా కొనొచ్చు మీరు. బట్ 2 houses కొనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. అంటే వన్స్ ఈ 2 houses కొనే ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ లైఫ్ టైంలో నీకు రాదు. ఎప్పుడు వస్తుంది ఈ ఆప్షన్ మీకు? మీ క్యాపిటల్ గెయిన్ అప్ టు 2 crores. ఓకే, అంటే ఏం సార్ అప్ టు 2 crores అయితే 2 houses కొనే ఫెసిలిటీ ఇచ్చారంటే స్మాల్ పర్సన్స్కి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. క్యాపిటల్ గెయిన్ ఎక్కువ ఉందనుకోండి, వాడు రిచ్ కిడ్, వాడికి ఎందుకు అన్ని హౌస్ల ఫెసిలిటీ? ఒక హౌస్ కొండు, ఒకే హౌసే కొనాలి. 1 house ఎక్కడ కొనాలి? ఇండియాలో కొనాలి. ఓల్డ్ ఎసెట్ ఏంటి? రెసిడెన్షియల్ హౌస్. న్యూ ఎసెట్ కూడా ఏంటి? రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎంత టైంలో ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటే, ఎక్విజిషన్ అయితే బిఫోర్ 1 year, ఆఫ్టర్ 2 years, కన్సెక్షన్ అయితే విత్ ఇన్ 3 years కల్లా మీరు ఇన్వెస్ట్ చేయాలి. చేసి ఎంత ఎగ్జంప్షన్ ఇస్తా అంటే క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కానీ రీసెంట్గా వచ్చిన ఒక అమెండ్మెంట్ ఏంటంటే, ఫైనాన్స్ యాక్ట్ 2023లో వచ్చిన అమెండ్మెంట్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలంటే 10 crores చేయాలి. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 10 crores. బియాండ్ దట్ మన ఇన్వెస్ట్మెంట్ చేసినా దట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. 20 crores చేశారు, కానీ ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకుంటూ ఓన్లీ 10 crores తీసుకుంటాం. సార్ వీళ్ళు కొత్త హౌస్ కొని ఎగ్జంప్షన్ తీసుకొని మళ్ళీ కొత్త హౌస్ని సేల్ చేయొచ్చు కదా, అందుకని లాక్ ఇన్ పీరియడ్ పెట్టారు. ఇఫ్ న్యూ ఎసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 3 years, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ప్రీవియస్లీ ఎగ్జంప్టెడ్ షాల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. న్యూ ఎసెట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో నుంచి మనం రెడ్యూస్ చేస్తాం. ఎంతైతే ఎర్లియర్గా ఎగ్జంప్షన్ ఇచ్చామో అదంతా ఇప్పుడు న్యూ ఎసెట్ కాస్ట్లో నుంచి తగ్గిస్తాం. కాస్ట్ తగ్గించడం వల్ల ఏమవుద్ది? సబ్సిక్వెంట్గా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ పెరుగుద్ది. ఓకే, సో అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ప్రీవియస్లీ ఎగ్జంప్టెడ్ షాల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అండ్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది. ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది. ఎందుకు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటే, మీరు ఏం చేస్తారంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏం చెప్పాను? ఎగ్జంప్షన్ క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్.
విచ్ ఎవర్ ఈజ్ లోయర్ చెప్పినప్పుడు అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే అమౌంట్ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ అప్ టు ద డ్యూ డేట్. రిటర్న్ ఫైల్ చేసే డ్యూ డేట్లో యాక్చువల్గా ఇన్వెస్ట్ చేస్తారు. టు బీ ఇన్వెస్టెడ్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, టైం ఉంది కదా, ఫ్యూచర్లో ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అది ఎక్కడ డిపాజిట్ చేయాలి, మనకు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి. దట్టు అది కూడా ఎప్పుడులో కల్లా డిపాజిట్ చేయాలి, అప్ టు ద డ్యూ డేట్లో కల్లా డిపాజిట్ చేస్తే అమౌంట్ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ అప్ టు ద డ్యూ డేట్, అమౌంట్ టు బీ ఇన్వెస్టెడ్ ఎక్కడ డిపాజిట్ చేస్తారు, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో కూడా ఎప్పుడులో కల్లా డిపాజిట్ చేయాలి, అప్ టు ద డ్యూ డేట్ డిపాజిట్ చేస్తే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అమౌంట్ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్, అమౌంట్ డిపాజిట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ విచ్ ఎవర్ ఈజ్ పుట్ టుగెదర్ టోటల్ వచ్చి అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అగైన్ దిస్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ 10 crores. ఇప్పుడు అందరు రిటర్న్ ఫైల్ చేసేలో నీకు హౌస్ దొరకాలని లేదు కదా, నీకు చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, అందుకని ఏం చేస్తావు, నువ్వు వెయిట్ చేస్తావు. తొందర ఏముంది, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేస్తావు, ఆ విత్ ఇన్ 3 years కల్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటావు, లేదా 2 years కల్లా పర్చేజ్ చేస్తావు. కానీ విత్ ఇన్ 2 years క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేసావు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేస్తాను, కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయలేదు, టైం అయిపోయింది, ఆ 3 years 2 years టైం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, 3 years 2 years amount of exemption previously claimed shall be taxable in the previous in which the time expired. అన్యూటిలైజ్ చేయలేదనుకో, యూటిలైజ్ చేయలేదనుకోండి, ఆ 2 years ఆ 3 years ఏ ప్రీవియస్ ఇయర్లో టైం లిమిట్ అయిపోద్ది, ఆ ఇయర్లో ఏమవుతుంది మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 54. బట్ 54లో కొన్ని కేస్ స్టడీస్ లాగా ఉన్నాయి గైస్. మనకి చూడండి, సైడ్ బై సైడ్ ఫ్లాట్స్ కొని 1 unitగా కన్వర్ట్ చేసుకుంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ 1 flat ఓన్లీ, 1 house-గానే ట్రీట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, నీ నేమ్ మీద కొనాలనే లేదు హౌస్, మీ వైఫ్ నేమ్ మీద కొన్నా నీకేమిస్తారు, ఎగ్జామ్షన్ అనేది ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కో-ఓనర్స్, నువ్వు ఫ్రెండ్ కో-ఓనర్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ కో-ఓనర్ షేర్కి పే చేసి వాడిని పంపించేసావు, అది కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసినట్టే హౌస్ కొన్నట్టుగానే ట్రీట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈస్ సెక్షన్, నెక్స్ట్ ఏంటి 54B. 54B, కమింగ్ టు 54B, B ఫర్ భూమి. 54B ఒక నిమిషం, ఇది ఎగ్జాంపుల్ గైస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, న్యూ ఎసెట్ ఎంత ఇన్వెస్ట్ చేసాం మనం, 80 lakhs ఇన్వెస్ట్ చేసి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసాం. ఏ ఎగ్జంప్షన్, 54 ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసాం 80 lakhs ఇన్వెస్ట్ చేసి. ఓకేనా? 80 lakhs ఇన్వెస్ట్ చేసి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసాం, కానీ లాక్ ఇన్ పీరియడ్ లోపే సేల్ చేసాం. అప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు ఎంతైతే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసామో ఆ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసినంత ఏం చేయాలి, కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేస్తాం, సబ్సిక్వెంట్గా సేల్ చేసినప్పుడు న్యూ ఎసెట్ని కాస్ట్ యాక్చువల్గా ఎంత, 80 lakhs. అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ప్రీవియస్లీ క్లెయిమ్డ్ ఆ 80 lakhsని ఏం చేసాం మనం, కాస్ట్లో నుంచి రెడ్యూస్ చేసాం. అప్పుడు కాస్ట్ ఏమైపోయింది, నిల్ అయిపోయింది, క్యాపిటల్ గెయిన్ ఇంక్రీజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ 54. నెక్స్ట్ 54B. 54B ఎవరికి అప్లై అవుద్దమ్మా, ఇండివిజువల్ హెచ్ఎఫ్కి అప్లై అవుద్ది. సో ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఏంటి, ఒక అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదన్నా ఉండి, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ లేదు కదా, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదన్నా ఉండి ఆ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదన్నా సేల్ చేస్తున్నారు. దేన్ని సేల్ చేస్తున్నాడు, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్ చేసి అతను న్యూ ఎసెట్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్లో కానీ ఆర్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే హీ విల్ గెట్ ఎగ్జంప్షన్. ఎంత టైంలో ఇన్వెస్ట్ చేయాలి, విత్ ఇన్ 2 years కల్లా ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ఎగ్జంప్టెడ్. బట్ ఇక్కడ చూడండి, ఓల్డ్ ఎసెట్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం 2 years ఏం చేయాలి మీరు, అగ్రికల్చర్ పర్పస్ మీరు కానీ మీ పేరెంట్స్ కానీ యూజ్ చేయాలి. లాక్ ఇన్ పీరియడ్ ఎంత, 3 years. బట్ లాక్ ఇన్ పీరియడ్ లోపు మీరు సేల్ చేస్తే ఏమవుద్ది, లాక్ ఇన్ పీరియడ్ లోపే సేల్ చేస్తే, లాక్ ఇన్ పీరియడ్లో మీరు సేల్ చేసింది ఏంటి, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తే, లాక్ ఇన్ పీరియడ్లో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ఏదైనా సేల్ చేస్తున్నారు అనుకో, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ప్రీవియస్లీ ఎగ్జంప్టెడ్ షల్ బి రిడ్యూస్డ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ న్యూ ఎసెట్. 54 ఏదైతే చెప్పానో అదే అప్లై. కానీ లాక్ ఇన్ పీరియడ్లో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్లో సేల్ చేస్తారు, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసింది మేబీ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండొచ్చు ఆర్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఉండొచ్చు. మీరు ఇప్పుడు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు సేల్ చేశారు అనుకో, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏం కాదు అసలు, క్యాపిటల్ అసెట్టే కాదు కాబట్టి క్యాపిటల్ గెయిన్ ఇంప్లికేషన్సే ఉండవు. అండ్ యాజ్ యూజువల్గా క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ మనకి అప్లై అవుతుంది దీంట్లో. అంటే ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయలేకపోతే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి సబ్సిక్వెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, దిస్ ఈజ్ అబౌట్ 54B. నెక్స్ట్ 54B తర్వాత నెక్స్ట్ ఏంటి, 54D.
54D ఏంటంటే కంపల్సరీ ఎక్విషన్ చేయడం గైస్. దిస్ ఈజ్ ఎనీ పర్సన్కి అప్లై అవుద్ది. కంపల్సరీ ఎక్విషన్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ విచ్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఒక ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ని కంపల్సరీ ఎక్విషన్ చేస్తే అండ్ మినిమం 2 years దాన్ని ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ యూజ్ చేశారనుకోండి, మీరు అగైన్ ఇంకొక న్యూ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో పార్ట్గా ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఏమైనా ఎక్వైర్ చేస్తే అండ్ విత్ ఇన్ 3 years కల్లా ఎక్వైర్ చేస్తే మీకు ఏమొస్తుందమ్మా, 3 years ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్ వచ్చిన 3 years కల్లా మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ ఎగ్జంప్షన్. ఎంత? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ న్యూ ఎసెట్ విచ్ ఎవర్ ఈజ్ లో. 54EC, 54D ఫర్ దౌర్జన్యం. ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో ఉన్న ల్యాండ్ అండ్ బిల్డింగ్ తీసేసుకుంటే నో ప్రాబ్లం, మళ్ళీ న్యూ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కొనండి, విత్ ఇన్ 3 years కొనండి, యూ విల్ గెట్ ఎగ్జంప్షన్. నెక్స్ట్ 54EC. 54EC ఏంటమ్మా, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ పర్సన్. మీరు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని లాంగ్ టర్మ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని సేల్ చేస్తే, ఏం సేల్ చేయాలి మీరు? లాంగ్ టర్మ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని సేల్ చేయండి. లాంగ్ టర్మ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ సేల్ చేసి మీరు ఏం చేస్తున్నారు, మీరు విత్ ఇన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరికి అప్లై అవుతుంది ఇది? ఎనీ పర్సన్. ఏం సేల్ చేయాలి మీరు? ల్యాండ్ ఆర్ బిల్డింగ్ విచ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ల్యాండ్ ఆర్ బిల్డింగ్ విచ్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ సేల్ చేసి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి మీరు? యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్స్. ఏ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ బాండ్స్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బాండ్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్స్ ఆర్ ఇండియన్ రైల్వే బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ ఎగ్జంప్షన్. బట్ మ్యాక్సిమం ఎగ్జంప్షన్ ఎంత వస్తుంది మీకు? 50 lakhs వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ విత్ ఇన్ 6 months. విత్ ఇన్ 6 months కాబట్టి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కూడా నీకు అప్లై కాదు. ప్రాబ్లం ఏముంది? ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో 6 months ఎంత ఎగ్జంప్షన్ అంటే క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. గైస్ లాక్ ఇన్ పీరియడ్ 5 years గైస్. లాక్ ఇన్ పీరియడ్ 5 years. విత్ ఇన్ 5 years యూ కెనాట్ సేల్ ఇఫ్ యూ ఆర్ ట్రాన్స్ఫర్డ్, కన్వర్టెడ్ ఆర్ ఈవెన్ టేకింగ్ ద లోన్ on advance of taking the loan or advance on security of such bonds విత్ ఇన్ 5 years మీరు ఏమైనా చేస్తే అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ప్రీవియస్లీ ఎగ్జంప్టెడ్ ఈజ్ టాక్సబుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సచ్ ఈవెంట్ టుక్ ప్లేస్. 5 years కన్వర్ట్ చేయకూడదు, వాటిని సేల్ చేయకూడదు, వాటిని సెక్యూరిటీగా పెట్టి లోన్గా కూడా తీసుకోకూడదు. తీసుకున్న ఏ ఇయర్లో ఈవెంట్ జరుగుద్దో ఎర్లియర్గా ఇచ్చిన ఎగ్జంప్షన్ ఆ ఇయర్లో మనకి టాక్సబుల్ అవుతుంది. 6 months టైము మనం 6 monthsలో ఇన్వెస్ట్ చేసాం, వాడు అలాట్మెంట్ లేట్ అయిందంటే నో ప్రాబ్లం. మన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేస్తే చాలు, అలాట్మెంట్ లేట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. అండ్ దిస్ వన్ స్మాల్ ఇష్యూ అదే వస్తుంది. ఓకే, ఇంతవరకు ఓకేనా గైస్? 54F నెక్స్ట్ సెక్షన్ ఏంటమ్మా మనకి? 54F. సో 54F మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికి అప్లై అవుద్ది? 54F అనేది ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్కి అప్లై అవుతుంది 54F. ఓల్డ్ అసెట్ ఏంటంటే ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఏంటి కేసు అది? ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ సేల్ చేసి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు? రెసిడెన్షియల్ హౌస్, వన్ రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలి. 54 ఏంటి? రెసిడెన్షియల్ హౌస్ ఇన్వెస్ట్ చేసి సేల్ చేసి రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఎనీ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, జ్యువెలరీయో షేర్సో ఏదో అమ్మేసి దేంట్లో ఇన్వెస్ట్ చేయి? రెసిడెన్షియల్ హౌస్, సర్వరోగ నివారణి ఏదైనా అమ్మేసి లాంగ్ టర్మ్ అసెట్ని ఒక హౌస్ కొనేసి నువ్వు ఎగ్జంప్షన్ వస్తుంది. అండ్ పర్చేజ్ ఎప్పుడులో కల్లా చేయాలి? బిఫోర్ 1 year, ఆఫ్టర్ 2 years, కన్స్ట్రక్షన్ విత్ ఇన్ 3 years. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కూడా అప్లై అవుద్ది. కానీ ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? 10 crores. బియాండ్ ద చేసిన ఎక్సెస్ అమౌంట్ మనం కన్సిడరేషన్లో తీసుకోం. కానీ ఇక్కడ ఎగ్జంప్షన్ ఎలా వస్తుందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై నెట్ సేల్ ప్రొసీడ్స్. అంటే మనకి ఎలా? ప్రపోర్షనేట్ బేసిస్ మీద వస్తుంది. ఇంతకుముందు చెప్పిన ఫార్ములాలన్నీ ఏంటి? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఈ ఫార్ములా అనేది డిఫరెంట్. క్యాపిటల్ గెయిన్ ఇంటూ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై నెట్ సేల్. ఒకవేళ నెట్ సేల్ ప్రొసీడ్స్ 10 crores వచ్చాయి, 10 crores ఇన్వెస్ట్ చేసాం అనుకో, ఎంటైర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీకు ఎగ్జంప్షన్ ఇస్తారు. లేదు 10 crores వచ్చింది, ఓన్లీ 5 crores ఇన్వెస్ట్ చేస్తా అంటే 50% ఆఫ్ క్యాపిటల్ గెయిన్ మీకు ఎగ్జంప్షన్ వస్తుంది. లాక్ ఇన్ పీరియడ్ 3 years. 3 years లోపు సేల్ చేస్తే ఏమవుద్ది? అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ప్రీవియస్లీ ఎగ్జంప్టెడ్ షల్ బి టాక్సబుల్. ఇజ్ ఇట్ ఓకే? ఒకవేళ మీరు 3 years కల్లా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదని మీ ఎగ్జంప్షన్ డినై చేయకూడదు గైస్. మియర్లీ
3 yearsలో కన్స్ట్రక్షన్, 3 yearsలో లిటిల్ బిట్ ఒక స్ట్రక్చర్ లాగా కనిపిస్తే చాలు, టైల్స్ వేయలేదు, ఎలక్ట్రిసిటీ పెట్టలేదు, అలా ఏం లేదు. ఓకే, సెక్షన్ 54C కింద మనం డీమ్డ్ వాల్యూ తీసుకుంటాం కదా, అదంతా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్గా సేల్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇజ్ ఇట్ ఓకే? ఒకవేళ ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా మీకు ఎగ్జామ్షన్ ఇస్తారు, అది ఓకే. అడిషనల్ కండిషన్ ఏంటంటే ఇక్కడ గైస్, ఇంకోటి అడిషనల్ కండిషన్, ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, సేల్ చేసి హౌస్ కొనేస్తే ఎగ్జామ్షన్ ఇస్తారు కదా, అందుకని మన వాళ్ళు ఎక్కువ హౌస్లు కొనొచ్చు కదా, అందుకని ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎస్ఎస్సి షుడ్ నాట్ ఓన్ మోర్ దాన్ 1 రెసిడెన్షియల్ హౌస్. అంటే మీరు మోర్ దాన్ 1 రెసిడెన్షియల్ హౌస్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 1 రెసిడెన్షియల్ హౌస్ ఉండొచ్చు, ఎగ్జామ్షన్ కోసం ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ కొనండి, అంతకంటే ఎక్కువ ఉంటే మీకు ఎగ్జామ్షన్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, యూ షుడ్ నాట్ పర్చేజ్ ఎనీ అదర్ రెసిడెన్షియల్ హౌస్ వితిన్ 2 years ఆర్ కన్స్ట్రక్ట్ వితిన్ 3 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్షన్ తీసుకుంటారో, ఎగ్జామ్షన్ తీసుకున్న తర్వాత కూడా సబ్సిక్వెంట్గా మళ్ళీ ఏ హౌస్ని మీరు పర్చేజ్ చేయకూడదు, కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఆల్రెడీ ఒక హౌస్ ఉంది, ఇంకో హౌస్ కొన్నావు, ఎగ్జామ్షన్ తీసుకున్నావు, సబ్సిక్వెంట్ పర్చేజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది గైస్, ఓకేనా? దిస్ ఈజ్ సెక్షన్ 54F. తర్వాత 54F తర్వాత నెక్స్ట్ ఏంటి గైస్, 54G. 54G ఏంటి గైస్, చాలా సిచ్యువేషన్లో మనకి అర్బన్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉంటాయి, అర్బన్ ఏరియా నుంచి ఇండస్ట్రీ ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, రూరల్ ఏరియాకి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ అర్బన్ ఏరియా నుంచి రూరల్ ఏరియాకి షిఫ్ట్ చేసే ప్రాసెస్లో మీరు ప్లాంట్ అండ్ మిషనరీస్ని సేల్ చేయొచ్చు, ల్యాండ్ని సేల్ చేయొచ్చు, బిల్డింగ్ని సేల్ చేయొచ్చు. షిఫ్టింగ్ ప్రాసెస్లో సేల్ చేసినప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా, ఆ క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ రావాలంటే మీరు మళ్ళీ న్యూ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ఒరిజినల్ అసెట్ టు దట్ ఏరియా, ఎనీ అదర్ నోటిఫైడ్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేసి మీకు ఏమిస్తారు, ఎగ్జామ్షన్ ఇస్తారు. ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీరు సేల్ చేశారు కదా, క్యాపిటల్ గెయిన్ వచ్చింది కదా, మళ్ళీ ఏం చేసావు, రూరల్ ఏరియాలో న్యూ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ స్టార్ట్ చేస్తావు కదా, అక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటావుగా, అక్కడ మళ్ళీ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటావు, అండ్ న్యూ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఎక్వైర్ చేస్తావు, అండ్ ఇంకేదైనా షిఫ్టింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఎప్పుడో కల్లా చేయాలి ఇది, బిఫోర్ 1 year, ఆఫ్టర్ 3 years క్యాపిటల్ గెయిన్ స్కీమ్ కూడా అప్లై అవుద్ది. క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సేమ్ రిమైనింగ్ అన్ని లాక్ ఇన్ పీరియడ్ కూడా 3 years, సేమ్ యాజ్ సెక్షన్ 54. 54GA అనే సెక్షన్ ఉంది గైస్. 54GA ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా టు సెస్. ఇంతకుముందు చదివింది ఏంటి 54G, అర్బన్ ఏరియా టు రూరల్ ఏరియా. ఇక్కడ ఏంటి అర్బన్ ఏరియా టు సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ చేంజ్ ఏంటంటే 54Gలో నేనేం చెప్తానంటే ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్వైర్డ్ ఇన్ రూరల్ ఏరియా షుడ్ బి న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్వైర్ చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. బట్ 54GAలో ఏంటంటే ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్వైర్ చేస్తే చాలు, ఈవెన్ సెకండ్ హ్యాండ్ ఆల్సో ఫైన్. అండర్స్టూడ్? దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ 54. అండ్ 54H అని ఒక సెక్షన్ ఉంది. 54H ఏంటంటే కంపల్సరీ ఎక్విజిషన్ చేసినప్పుడు టైం లిమిట్ అనేది ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే న్యూ అసెట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్ నుంచి తీసుకోవాలి, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాదు. ఈరోజు కంపల్సరీ ఎక్విజిషన్ చేసాం, 2 years తర్వాత కాంపన్సేషన్ ఇచ్చాం. నువ్వు న్యూ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే కదా ఎగ్జామ్షన్ వచ్చేది. న్యూ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జామ్షన్ కోసం టైం లిమిట్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్, డేట్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ కాదు. కాంపన్సేషన్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి టైం లిమిట్ కౌంట్ చేయాలి. ఈవెన్ 54Dలో కూడా చూసాం, మీరు చూస్తే కాంపన్సేషన్ వచ్చిన డేట్ నుంచి చెప్తారు. నెక్స్ట్ గైస్, మనందరికీ బాగా తెలిసిన సెక్షనే ఏంటి, తెలిసిన సెక్షన్ 10 subsection 13(7)(a). 10 subsection 37(a). యాజ్ యూ నో గైస్, అమరావతి అనేది ఫామ్ చేశారు. అమరావతి ఫామ్లో ఎలా ఉంటుంది, ల్యాండ్ పూలింగ్ అనేది చేశారు. ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేశారు, లైక్ 1 acre ఇచ్చిన వాళ్ళకి 12,500 square feet ఇచ్చారు. అదే కొంచెం మంచి ల్యాండ్ అయితే 14,050 square యాడ్స్ ఇచ్చారు. స్క్వేర్ యాడ్స్ 1 acre పూలింగ్కి ఇస్తే వాళ్ళు డెవలప్డ్ ల్యాండ్ మనకి ఇచ్చారు. ఎంత డెవలప్డ్ ల్యాండ్, 1250 ఇచ్చారు. ఇంకోటి 1450 కూడా ఇచ్చున్నారు, ల్యాండ్ బట్టి ఇచ్చున్నారు. స్క్వేర్ యాడ్స్, గజాలు అంటారు కదా, స్క్వేర్ యాడ్స్ ఇచ్చున్నారు మనకి. ఇప్పుడు ఏంటంటే నేను 1 acre ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాను అనుకో, ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదిగో
ఎక్కడుందో ల్యాండ్ అంటే నీకు కనిపించదు. ఏముంది నీ దగ్గర? సర్టిఫికేట్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను పూలింగ్కి ల్యాండ్ ఇవ్వడం ట్రాన్స్ఫర్ కాదు, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. నేను పూలింగ్కి ల్యాండ్ ఇవ్వడం ఏం కాదు, ట్రాన్స్ఫర్ కాదు, క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఫస్ట్ కేస్ అండర్స్టూడ్. నాకు వాళ్ళు ఏమి ఇచ్చారు? సర్టిఫికేట్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినందుకు వినోద్ నీకు 1250 గజాలు మీకు స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉందని చెప్పారు. ఈ సర్టిఫికేట్ని నేను దిలీప్ లాంటి వాళ్ళు వస్తే సేల్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ని సేల్ చేసుకున్నా క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు. ఫస్ట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం నో క్యాపిటల్ గెయిన్, సర్టిఫికేట్ సేల్ చేయడం క్యాపిటల్ గెయిన్. మొన్నటి వరకు సర్టిఫికేటే, ఇప్పటి వరకు సర్టిఫికేట్ సేలే జరిగింది 10 years వరకు. ఎందుకంటే ల్యాండ్ని డెవలప్ చేసి నీ ల్యాండ్ ఎక్కడని ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి మార్కింగ్ చేసి చెప్పలా ఇంతవరకు. ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్. ఒకవేళ అది జరిగి ల్యాండ్ అలొకేట్ చేస్తే ఫ్లాట్ వస్తుంది అప్పుడు ఇంక సర్టిఫికేట్లు అమ్మడాలు ఉండవు. ఏముంటుంది? ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాట్ని వితిన్ 2 years నీకు అలాట్ చేసిన వితిన్ 2 years కల్లా సేల్ చేసుకున్నావు అనుకో క్యాపిటల్ గెయిన్ ఉండదు. 2 years తర్వాత సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. అండర్స్టూడ్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం క్యాపిటల్ గెయిన్ ఉండదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి? మీకు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇస్తారు. సేల్ ఆఫ్ సర్టిఫికేట్ సేల్ చేసిన క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ 1, 2. ఆ తర్వాత మీకు ఏం చేయొచ్చు? ఈ 2 కాకపోతే థర్డ్ ల్యాండ్ అలాట్ చేయొచ్చు. ఎప్పటి నుంచి? వితిన్ 2 years. పొజిషన్ వచ్చిన 2 years అమ్మేస్తే ఎగ్జంప్షన్. ఇది థర్డ్ ఎగ్జంప్షన్. ఆఫ్టర్ 2 years అమ్మితే ఏంటి? సబ్జెక్ట్ టు ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ఏం తీసుకోవాలంటే, మేబీ నువ్వు ఒక 10 crores సేల్ చేసావు ల్యాండ్ని, కాస్ట్ ఏం తీసుకోవాలంటే 2 years టైం అయిపోద్ది కదా. 2 years టైం అయిపోయిన తర్వాత, అంటే ల్యాండ్ అలాట్ చేసిన 2 years టైం అయిపోతుందో, ఆ టైం అయిపోయినప్పుడు ఏ రోజైతే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉందో, ఏదైతే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉందో అది మనం కాస్ట్గా తీసుకోవాలి. అంటే మీకు 2024 ల్యాండ్ అలొకేట్ చేస్తారు, 26 కల్లా సేల్ చేసుకుంటే ఎగ్జంప్షనే. కానీ 26 అయిపోయింది, టైం అయిపోయింది. ఎప్పుడు టైం అయిపోయింది? 1/4/2026 టైం అయిపోయింది అనుకోండి. ఈ రోజు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే ఉందో అదే కాస్ట్. ఈ రోజు స్టాంప్ డ్యూటీ వాల్యూ 10 crores ఉంది, నువ్వు 20 crores అమ్మావు, సేల్ కన్సిడరేషన్ 20 crores, కాస్ట్ 10 crores తీసుకొని క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. అండర్స్టూడ్. నెక్స్ట్ కమింగ్ టు ట్యాక్స్ రేట్స్. నో ప్రాబ్లం, షుగర్ వద్దనే చెప్తాను. నెక్స్ట్ ట్యాక్స్ రేట్స్. ట్యాక్స్ రేట్స్ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ రేట్ చూద్దాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మనం ట్యాక్స్ రేట్ చూస్తే 112A 112 2 సెక్షన్స్. రిమైనింగ్ సెక్షన్స్ కొన్ని ప్రొవిజర్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజర్స్ అన్ని అవుట్డేట్ అయిపోయినాయి, లైట్ తీసుకుని. కొన్ని మిడిల్ కానీ ఏం ఎగ్జామ్లు అడగరు. సన్ సెట్టింగ్ సెక్షన్స్ 99% అడగరు, మీ టైం బ్యాడ్ అయితే అడుగుతారు. అంటే 2 months, ఇయర్లో 2-3 months అప్లికబిలిటీ ఉండే ప్రొవిజన్స్ ఉంటాయి కొన్ని, వాటిని వదిలేయండి. కొన్ని అవేమి ఎగ్జామ్లో యూజువల్లీ 99% అడగరు. సాడిస్ట్లు అయితే మనం ఏం చేయలేం కదా, 1%. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A. 112A అనేది ఎవరికి అప్లై అయింది? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. సో ఎస్టీటీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ అప్పుడు పే చేయాలి ఈక్విటీ షేర్స్కి. యూనిట్స్కి అయితే అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అప్పుడు పే చేస్తే చాలు. అప్ టు 2.5 lakhs వరకు ఏంటి? నిల్. ఆఫ్టర్ 2.5 lakhs అయితే ఆఫ్టర్ 2.5 lakhs అయితే అప్ టు 22nd July 2024 వరకు 10%. ఆనర్ ఆఫ్టర్ 23rd July 2024 తర్వాత ఎంత? 12.5% మనకు అప్లై అవుతుంది. ఇది దేనికి సెక్షన్? ఇది 112Aకి. అదే 112కి ఏంటి? 112 ఏంటి? నార్మల్ క్యాపిటల్ గెయిన్. నార్మల్ క్యాపిటల్ గెయిన్ అంటే ల్యాండ్, జ్యువెలరీ, ఎనీ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, వీటికి ఏంటి? ఇంతకుముందు 20% విత్ ఇండెక్సేషన్ ఉండేది, ఇప్పుడు ఏమైంది? 12.5% వితౌట్ ఇండెక్సేషన్. ఓకే, 12.5. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఇది విత్ ఇండెక్సేషన్ అయితే 20%, వితౌట్ ఇండెక్సేషన్ ఎంత? 12.5%. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే రేటు తగ్గించిన దానికి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, ఇండెక్సేషన్ బెనిఫిట్ పోయిందని ఫీల్ అవుతున్నారు. ఓకే, మన పరిణీతి చోప్రా హస్బెండ్ ఉన్నాడు కదా, పరిణీతి చోప్రా హస్బెండ్ ఎమ్మెల్యే ఎంపీ అనుకుంటా, ఏదో బాగా గొడవ చేశాడు అసెంబ్లీలో, బాగా ఇష్యూ చేశారు. అందుకని ఏం చేశారంటే ఒక స్పెషల్ ప్రొవిజర్ తీసుకురావాల్సి వచ్చింది. సార్ మిమ్మల్ని నమ్మి ఇండెక్సేషన్ ఉందని చెప్పి, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉందని చెప్పి నేను అసెట్ కొన్నాను. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్ నేను సేల్ చేసేటప్పటికి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు. హౌ దిస్ మ్యాజిక్ సార్? ఎలా అయితే ఎలా సార్?
అంటే రేపు ప్రాబ్లం వదిలేయండిరా, మీరు ఇష్యూ చేయొద్దు అని చెప్పి సెక్షన్ 112 కింద ఒక ప్రొవిజర్ క్రియేట్ చేశారు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎక్వైర్డ్ ఎసెట్ బిఫోర్ అమెండ్మెంట్, అంటే ఇంకా అమెండ్మెంట్ అంటే ఆ డేట్ గుర్తుపెట్టుకుని, బిఫోర్ అమెండ్మెంట్ మనం ఎక్వైర్ చేసి సేల్ ఎప్పుడు చేస్తున్నాం, ఆఫ్టర్ అమెండ్మెంట్ మనం సేల్ చేస్తే అది మీరు ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే, ఎందుకంటే వీళ్ళే కదా ఎక్కువ ఇష్యూస్ చేసేది, రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే అండ్ దట్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే మీరు ఆప్షన్ 1 20% విత్ ఇండెక్సేషన్, ఆప్షన్ 2 12.5% వితౌట్ ఇండెక్సేషన్ ట్యాక్స్ లైబిలిటీ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ పేషన్ స్పెషల్ ప్రొవిజన్ అయితే. అర్థమైందా? గాట్ ఇట్? ఏం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్ ఇవి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు మనం స్పెషల్గా 112A గురించి డిస్కస్ చేయాలి. దేని గురించి అమ్మా? 112A క్యాపిటల్ గెయిన్. సో 112A ఒక నిమిషం, ఇవి షార్ట్ టర్మ్ చెప్తాను. 112A గురించి చూడండి. ఇక్కడ 112A గురించి మనం హైలైట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే గైస్, 112A క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు ఇది కూడా 1st February 2018లో అమెండ్మెంట్ వచ్చింది. 1st February 2018. సో మీరు 1st February 2018 తర్వాత మీరు ఎసెట్స్ కొన్నారనుకోండి, ఇష్యూ లేదు గైస్. ఎప్పుడు ఏ ఎసెట్స్ అంటే 1st February ముందు మీరు క్యాపిటల్ ఎసెట్ ఎక్వైర్ చేస్తుంటే మీరు స్పెషల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇఫ్ క్యాపిటల్ ఎసెట్ ఎక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st February 2018 అనుకో, ఫార్మేట్ ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రెడ్యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇది మనకు తెలిసిన ఫార్మేటే. ఎప్పుడు ఇది? ఇఫ్ క్యాపిటల్ ఎసెట్ ఎక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st February 2018. ఒకవేళ క్యాపిటల్ ఎసెట్ బిఫోర్ 1st February 2018 ఎక్వైర్ చేస్తే, బిఫోర్ 1st February 2018 ఎక్వైర్ చేస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ కాస్ట్ ఏం తీసుకోవాలంటే, కాస్ట్ ఇక్కడ స్పెషల్గా కాస్ట్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ కాస్ట్ ఇఫ్ క్యాపిటల్ ఎసెట్ ఎక్వైర్డ్ బిఫోర్ 1st February 2018 అండ్ దట్ ఎవరికి ఇది? 112A క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేసేటప్పుడు కాస్ట్ ఏం తీసుకోవాలంటే, స్టెప్ నెంబర్ 1 ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ 31st January 2018 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ 31st January 2018 which ever is lower. Next, step 2 value in step 1 or cost of real cost of acquisition whichever is higher. అప్పుడు మనకి ఏమొస్తుంది గైస్? క్యాపిటల్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గైస్ 2 steps కాస్ట్. ఇప్పుడు లాజిక్ ఇవన్నీ నేను చెప్పలేను గైస్, దెర్ ఇస్ ఎ లాజిక్. సింపుల్గా ఏంటంటే లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే కాస్ట్ ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నామో 31st January 2018 రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నాం అనుకో, దాని మీనింగ్ అంతవరకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చేయనట్టు. అర్థమవుతుందా? మీరు 1000 రూపీస్ కొన్నారు షేరు, 31st January 2018 రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2000, ఓకేనా? ఇప్పుడు మీరు 3000 సేల్ చేశారు అనుకో, సేల్ కన్సిడరేషన్ 3000, కాస్ట్ ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇంత ముందు వచ్చిన క్యాపిటల్ గెయిన్ అంతా ట్యాక్స్ చేయనట్టే కదా. గవర్నమెంట్ ఇంటెన్షన్ అది. ఫస్ట్ February 2018 ముందు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఏం చేయకూడదు అనుకున్నారు? ట్యాక్స్ చేయకూడదు అనుకున్నారు. ఎందుకు ట్యాక్స్ చేయకూడదు అనుకున్నారు? ఇంతకుముందు ట్యాక్స్ లేదు కాబట్టి. 10 subsection 38 అని ఒక ఎగ్జామ్షన్ ఉండేది. ఓకే సరే, అదంతా అర్థమైంది కదా. ఇది ఓన్లీ కాస్ట్ ఏం తీసుకోవాలి 112A క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్సే ఫాలో అవ్వండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేస్తారు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ 31st January 2018 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. స్టెప్ 2 వాల్యూ ఇన్ స్టెప్ 1 ఆర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, బట్ ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి కదా 31st January 2018 రోజుది. ఏ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి అని చూస్తే, ఇఫ్ షేర్స్ అనేది ట్రేడ్ అయి ఉంటే హైయెస్ట్ ప్రైస్ తీసుకోవాలి. ఏంటి హైయెస్ట్? కావాలని కన్ఫ్యూజ్ చేస్తారు. లో ప్రైజ్, హై ప్రైజ్, యావరేజ్ ప్రైజ్లు ఇస్తుంటారు. మీరు ఏం తీసుకోవాలి? హై ప్రైస్ ఆ రోజు కోట్ అయి ఉంటే. ఒకవేళ ఆ రోజు స్టాక్ మార్కెట్ లేకుంటే లేటెస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం మనం? లేటెస్ట్ ప్రైస్, హైయెస్ట్ ప్రైజే తీసుకుంటాం. ఒకవేళ ఆ రోజు స్టాక్ మార్కెట్ లేకపోతే ఏం తీసుకుంటాం గైస్? ఇమీడియట్ గా ఏదైతే ట్రేడ్ అవుతాయో 31st January 2018 ముందు ఎప్పుడైతే ట్రేడ్ అవుతాయో ఆ ట్రేడ్ అయినప్పుడు హైయెస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే? అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే 31st January 2018 అప్పుడు అన్లిస్టెడ్, అవి సబ్సీక్వెంట్గా లిస్ట్ అవుతాయి. 31st January రోజు అన్లిస్టెడ్, సబ్సీక్వెంట్గా ఏం చేయండి అవి లిస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, అదే యూనిట్స్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ఏవి తీసుకోవాలి. 31st January 2018లో ఎన్ఏవి అనేది చేసి నెట్ అసెట్స్ వాల్యూ అనేది ప్రాబ్లంలో ఇస్తాడు.
ఓకే, అది మనం తీసుకుంటాం యూనిట్స్కి అయితే. అదే షేర్స్కి అయితే గైస్ మీరు ఏం చేయాలంటే సేఫర్ మీరు కొన్నప్పుడు ఏం లేదు, కొన్నప్పుడు అన్లిస్టెడ్, సబ్సిక్వెంట్గా ఏమైనాయి అవి లిస్ట్ అయినాయి. కాబట్టి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎలా చేయండి అంటే కాస్ట్ తీసుకొని అప్ టు 17-18 వరకు ఇండెక్సేషన్ అప్లై చేయండి. అప్ టు 17-18 వరకు ఇండెక్సేషన్ అప్లై చేయండి. ఎప్పుడైతే అప్ టు 17-18 వరకు ఇండెక్సేషన్ అప్లై చేశారో ఆ కాస్ట్ అనేది ఏమైపోద్ది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ అయిపోద్ది. ఎప్పుడు ఈ ఫార్ములా అప్లై అవుద్ది, ఎక్వైర్ చేసినప్పుడు అవేంటి అన్లిస్టెడ్, సబ్సిక్వెంట్గా ఏమైపోయినాయి లిస్ట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ నాట్ లిస్టెడ్ ఆన్ 31st January 2008 బట్ లిస్టెడ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఈ స్పెషల్ ఫార్ములా అప్లై చేయాలి. అదర్వైజ్ నార్మల్గా మనం ఏం తీసుకుంటాం గైస్, యాజ్ యూజువల్గా హైయెస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఫస్ట్ ఇది అడుగుతారు, కొన్నిసార్లు ఇది కూడా మనకి ఇండెక్సేషన్ అప్లై చేసి కూడా చేయాల్సి ఉంటుంది. ఫెయిర్ మార్కెట్ వాల్యూ చేస్తే కాస్ట్ని 17-18 వరకు ఇండెక్సేషన్ అప్లై చేస్తే మనకు 31st January 2018 రోజున్న మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. గాట్ ఇట్. ఇదేం చేసాం మనం 112A క్యాపిటల్ గెయిన్ చూసాం. ఇస్ ఇట్ ఓకే, ఐ మీన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూసాం. నెక్స్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A ఒకటి, అదర్స్ ఒకటి. అదర్స్ అయితే జనరల్ రేట్స్, అదర్స్ అయితే ఏంటి నార్మల్ రేట్స్. అదే 111A అయితే ఏంటమ్మది, 111A అయితే ఏంటంటే ఈక్విటీ షేర్స్ ఏంటి, ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఎస్టీటీ ఎప్పుడు పే చేయాలి, అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఎస్టీటీ పే చేస్తే. ఇంతకుముందు 15% ఉండేది గైస్, ఇది కూడా ఏం చేశారు అమెండ్ చేసి 20%కి ఇంక్రీజ్ చేశారు గైస్. బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, సో చాప్టర్ 6A డిడక్షన్స్ రావు. దేనికి రావు, 112A 111A వేటికి ఏం రావు మనకి, చాప్టర్ 6A డిడక్షన్స్ రావు. 87 రిబేట్ కూడా రాదు. దేనికి రాదు రిబేట్, 112Aకి రిబేట్ రాదు. మిగతా వాటన్నిటికి వస్తుంది, 112Aకి రిబేట్ రాదు. 111Aకి రిబేట్ వస్తుందా రాదా, వస్తుంది. అది పెద్ద ఇష్యూ అయింది ప్రాక్టికల్గా కూడా. సిబిఐ చాలామంది రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే ప్రాక్టికల్గా చూస్తుంటారు, చాలామంది నోటీసులు వచ్చినాయి. వాళ్ళందరూ 111 రిబేట్ క్లెయిమ్ చేశారు మనం, కానీ రిబేట్ రాదని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ లేటెస్ట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రిబేట్ అని. ఓకే, అప్డేట్ కావాలా, అప్డేట్ అవ్వాలా. మనకు వచ్చిన అన్ని సాఫ్ట్వేర్లో అప్డేట్ అయిపోయింది. అందుకని వాళ్ళు ప్రాసెసింగ్ రిటర్న్స్ 143(1) కింద వచ్చిన ప్రాసెసింగ్ చేసి ఇంటిమేషన్ పంపించారు కదా, ఇంటిమేషన్స్ అన్నిట్లో అదే. చాలామందికి నోటీసులు వచ్చేసినాయి దాని విషయంలో. ఎందుకంటే మళ్ళీ అందరూ స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మే కదా వచ్చేది, 111A కదా వచ్చేది. అంత లాంగ్ టర్మ్ మన వాళ్ళకి ఓపుకుండదు కదా, 1 year హోల్డింగ్ చేసే ఓపుకుండదు కదా. అప్పుడు చాలామంది రిబేట్ క్లెయిమ్ చేశారు కానీ ఇవ్వాల, బట్ ఫైనల్గా వచ్చింది. ఓకే, ఎస్ సార్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ వస్తుందా సార్ అంటే ఎస్, రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్కి బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ కూడా తీసుకోవచ్చు. దేనికి, 112Aకి, 111Aకి, 112కి అందరికీ వస్తుంది బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్. అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇన్ ద సేమ్ వే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో మనం ఏదన్నా షేర్స్ కొన్నాం అనుకో గైస్, ఎస్టీటీ పే చేయాల్సిన అవసరం లేదు, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. బట్ ఎస్టీటీ పే చేయకపోయినా సరే స్టిల్ దే ఆర్ ఎలిజిబుల్. జనరల్గా ఎస్టీటీ పే చేయాలని చెప్పాను కదా అన్ని కండిషన్స్లో. బట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్న రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు షేర్స్ ఏమన్నా కొని ఎస్టీటీ పే చేయకపోయినా స్టిల్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కన్సెషనల్ రేట్. 112A 111A ఉన్న కన్సెషనల్ రేట్స్ అప్లై అవుతాయి ఎస్టీటీ పే చేయకపోయినా సరే, బికాజ్ ఎస్టీటీ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో మీ అందరికి తెలిసి ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఎంత, 65% ఇన్వెస్ట్ చేయాలి. ఎన్ని ఓకే గైస్ అంతే. ఇది రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్, ఇది సింపుల్ గైస్. ఇప్పుడు రిజిస్టర్డ్ వాల్యుయేషన్ చేశారనుకోండి, ఈవెన్ 1 రూపీ డిఫరెన్స్ వచ్చినా అసెసింగ్ ఆఫీసర్ విల్ రిఫర్ ద కేస్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది ఎవరు, రిజిస్టర్ వాల్యూ. రిజిస్టర్ వాల్యూ ఏమైనా డీవియేషన్ ఉందని డౌట్ వచ్చిందనుకో వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయొచ్చు. ఆ రిజిస్టర్ వాల్యూ కాకుండా ఎనీ అదర్ కేసులో మనం చేసిన వాల్యూ మీద డౌట్ వచ్చిందనుకో ఫెయిర్ మార్కెట్ వాల్యూ, బట్ ఆ డిఫరెన్స్ ఎంతో చూస్తారు. 50% ఆఫ్ వాల్యూ క్లైమ్డ్ బై ద ఎస్ఎస్సి ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. దాని వాల్యూ అనేది దీనికంటే డీవియేషన్ ఎక్కువ జరిగింది అనుకో, ఎంత డీవియేషన్, 25,000 ఆర్ 50% ఆఫ్ ద వాల్యూ డిటర్మైన్ బై ఎస్ఎస్సి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఆ వాల్యూ కంటే ఎక్కువ డీవియేషన్ జరిగిందని ఫీల్ అయ్యాడు అనుకోండి డిపార్ట్మెంట్ అసెసింగ్ ఆఫీసర్, అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ కేసు రిఫర్ చేస్తారు. అండర్స్టూడ్?
This is all about capital gains. Hope you are understood completely. Yeah. Next చూద్దాం, ఓకేనా?